Good morning, everyone. All of you able to hear my voice clearly? Good morning, everyone. Good morning, sir. Clear, sir. So very good morning, all of you. Able to hear my voice clearly, or else any disturbance from my side? Clear it Clear, is, sir. all of you. Yes, So sir. in previous session, we completed discussing about the things related to CSS 2D transformations, right? We completed lastly. That means మనం either a transform property use చేసా transform property related methods discussed చేస్తాం like translate and we discussed the scale, skew and rotate. I hope you all of people practice the transform properties. In case మీరు ఏదైనా ప్రాపర్టీ వర్క్ అవ్వలేదు అని తెలిస్తే సబ్ పర్టికులర్ బ్రౌజర్స్ లో ఆ బ్రౌజర్ రిలేటెడ్ ప్లగిన్ కూడా మీరు ప్రాపర్టీకి బిఫోర్ యాడ్ చేసుకొని వర్క్ అవుతుంది. బికాస్ మోస్ట్లీ మనం యూస్ చేసేవన్నీ అడ్వాన్స్డ్ బ్రౌజర్స్ కాబట్టి ఆ సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ఓల్డర్ వర్షన్ బ్రౌజర్ యూస్ చేసే వాళ్ళకైతే వర్క్ అవ్వదు. బట్ యాజ్ ఏ డెవలపర్ గా రేపు మీరు ప్రాజెక్ట్ లో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేసేటప్పుడు మీ పర్టికులర్ డివైస్ లో మీరు రన్ చేసినప్పుడు మీకు యాక్సెస్ ఇస్తే ఓకే, బట్ మీకు యాక్సెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీరు ఎవ్రీ బ్రౌజర్ కి అయితే కోడ్ క్రియేట్ చేయాలి. బికాస్ వీఆర్ ద కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి డిఫరెంట్ యూజర్స్ మనం బిల్డ్ చేసిన కంటెంట్ ని యాక్సెస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఓల్డర్ వర్షన్ బ్రౌజర్స్ లో కూడా సపోర్ట్ రావడం కోసం మనం ప్లగిన్స్ కూడా సెట్ చేసాం. ఆ జస్ట్ ఆ పర్టికులర్ కీవర్డ్ యూస్ చేస్తే మీకు ఆ పర్టికులర్ బ్రౌజర్ కి అయితే వర్క్ అవుతుంది. లాస్ట్లీ వి సీన్ దట్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇన్ సిఎస్ఎస్ we need to know about position property in CSS. So, okay. Next, what we need to know about? We need to know about the property related to position in CSS. Generally, మనం HTML ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, డివిజన్స్, ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్, ఎనీ ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ అనేది వెబ్ పేజ్ లో ఎక్కడ పొజిషన్ అవ్వాలి అనేది డిఫైన్ చేస్తుంది. సో ఏ విధంగా పొజిషన్ అవ్వాలి, అది ఎలా బేస్ చేసుకుని అవ్వాలని చెప్తుంది. దిస్ పొజిషన్ హ్యాస్ 5 different values. Position static, it has value as position sticky, it has value related to position fixed, and it has value related to position relative. Next, it has a value related to position absolute. These are the 5 different values for position property. Position static, position sticky, position fixed, position relative, position absolute. Different ways లో different contents ని ఈ పొజిషన్ ప్రాపర్టీ యూస్ చేసి మనం different contents ని అచీవ్ చేస్తాం. So we'll see about what is position and how these different values will work for position property. Able to see my screen, all of you? Able to see my screen? Yes, sir. Yes. Here you see CSS position property. Generally, elements are placed according to the document layout flow. అంటే మనం బాడీ సెక్షన్ లో ఆర్డర్ వైజ్ గా సమ్ ఎలిమెంట్స్ తీసుకుంటాం కదా. మనం బాడీలో ఏ ఆర్డర్ ని బేస్ చేసుకొని స్టైల్స్ ని అయితే బిల్డ్ చేస్తామో ఆ ఆర్డర్ ని బేస్ చేసుకునే జనరలీ ఎలిమెంట్స్ అనేవి మీకు వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతాయి. మీరు బాడీలో ఒక హెడ్డింగ్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఒక పారాగ్రాఫ్ తీసుకుంటే పారాగ్రాఫ్ కనిపిస్తుంది. అంటే బాడీలో రాసిన ఆర్డర్ ని బేస్ చేసుకునే నువ్వు కంటెంట్ రన్ చేసినప్పుడు నీకు ఎలిమెంట్స్ అనేవి వెబ్ పేజ్ లో లేఅవుట్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు పొజిషన్ డిఫైన్ చేద్దాం అనుకుంటారో ఎలిమెంట్స్ కి, పొజిషన్ అలౌస్ టు మేక్ ఎలిమెంట్ బిహేవ్ డిఫరెంట్లీ అండ్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ డాక్యుమెంట్ ఫ్లో. మీరు పొజిషన్ అనే ప్రాపర్టీ పర్టికులర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ కి అప్లై చేస్తే ఆ పొజిషన్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది, ఎలిమెంట్ ని నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో నుంచి చేస్తున్నా అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వస్తుందంటే డెఫినెట్లీ పొజిషన్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తే ఎలిమెంట్ యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్ విల్ మేక్ బిహేవ్ డిఫరెంట్లీ అండ్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో. ఏమవుతుంది మనకి అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో కి డిఫైన్ చేసేస్తుంది. సో ఈ పొజిషన్ ప్రాపర్టీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో యూస్ఫుల్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు. నార్మల్ గా పొజిషన్స్ అనేవి మీరు ఆర్డర్ వైజ్ గా బాడీలో ఎలా అయితే కేటగరైజ్ తీసుకుంటారో ఆ దాన్ని బేస్ చేసుకుని జనరేట్ అవుతాయి. బట్ పొజిషన్ ప్రాపర్టీ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది డిఫరెంట్ గా బిహేవ్ చేసేలా చేస్తుంది. అండ్ ఇది డాక్యుమెంట్ ఫ్లో లోనే ఉండదు, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వచ్చేస్తుంది. సిఎస్ఎస్ లో మీరు పొజిషన్ డిఫైన్ చేయాలంటే we should use a position style related attribute. మనం పొజిషన్ related స్టైల్ related ప్రాపర్టీ యూస్ చేస్తే ఆటోమేటిక్ గా మనం పొజిషన్స్ ని అయితే డిఫైన్ చేయొచ్చు. సిఎస్ఎస్ పొజిషన్స్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ పొజిషన్ related style attribute. This position has 5 different values. What are the 5 different values I mentioned for position property? Here you see what are the 5 different values. Position static, position sticky, position fixed, position relative, position absolute. ఒక్కొక్క పొజిషన్ ఒక్కొక్క ఎలిమెంట్ ని ఒక్కొక్క వేలో బిహేవ్ చేసేలా చూస్తుంది. We'll see every position in detail. So first we'll go for the static position. Okay, no? So first we'll go for the static position. Here you see, for static position we have some points. Generally, it is according to the normal flow of document. It is the default position for every element. మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ తీసుకుంటే ఎవ్రీ ఎలిమెంట్ యొక్క డిఫాల్ట్ పొజిషన్ ఏంటి మా వెబ్ పేజ్ లో
The default position for every element on web page is position static or position sticky are given here. I given a position default position for every element on web page is position static only. మీరు పొజిషన్ స్టాటిక్ సెట్ చేసినా సెట్ చేయకపోయినా కంటెంట్ అనేది మీకు సిమిలర్ గానే బిహేవ్ చేస్తుంది. ఎటువంటి బిహేవియర్ లో డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అని ఉంటుంది. మీరు పొజిషన్ స్టాటిక్ సెట్ చేసినా సరే ఎటువంటి చేంజెస్ అయితే యాడ్ అవ్వదు. బికాస్ దిస్ ఈస్ ది డిఫాల్ట్ పొజిషన్. ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ది ఎలిమెంట్ పొజిషన్. ఆ ఎలిమెంట్ పొజిషన్ మీద ఎటువంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఈ స్టాటిక్ పొజిషన్ అయితే డిఫైన్ చేయదు. అండ్ ఈ పర్టికులర్ కంటెంట్ అనేది మనకి జనరల్ వెబ్ పేజ్ లో కంటెంట్స్ ఎక్కడ లేఅవుట్ అనే దాన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో వెబ్ పేజ్ లో ఎగ్జాక్ట్ గా మనకి అది స్టార్టింగ్ ఆఫ్ ది వెబ్ పేజ్ ఉండాలి అంటే టాప్, లెఫ్ట్ టు ది వెబ్ పేజ్ ఉండాలంటే లెఫ్ట్ అనే ప్రాపర్టీస్, రైట్ టు ది వెబ్ పేజ్ ఉండాలి అంటే రైట్ అనే ప్రాపర్టీస్ కూడా మనకి సిఎస్ యాడ్ చేస్తారు. మీరు టాప్ గానీ రైట్ గానీ బాటమ్ గానీ లెఫ్ట్ అనే ప్రాపర్టీస్ యూస్ చేసినా సరే పొజిషన్ స్టాటిక్ సెట్ చేస్తే దాని యొక్క బిహేవియర్ అయితే చేంజ్ చేయదు. బికాస్ డిఫాల్ట్ బిహేవియర్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఆన్ వెబ్ పేజ్ ఇస్ స్టాటిక్ పొజిషన్ ఓన్లీ. మీరు స్టాటిక్ పొజిషన్ చేంజ్ చేసుకోవాలి అంటే మీరు టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అట్రిబ్యూట్స్ ఇచ్చినా చేంజ్ అవ్వదు. బట్ ఇవే టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ప్రాపర్టీస్ అనేవి రిమైనింగ్ అదర్ పొజిషన్స్ కి ఇస్తే డెఫినెట్లీ మీరు చేంజెస్ అయితే చూస్తారు. ఇప్పుడు ఈ స్టాటిక్ పొజిషన్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మన పొజిషన్ స్టాటిక్ సెట్ చేసినా సెట్ చేయకపోయినా డిఫాల్ట్ పొజిషన్ ఎలా ఉంటుంది వెబ్ పేజ్ లో ఎవ్రీ ఎలిమెంట్ కి స్టాటిక్ గానే ఉంటుంది. చెక్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్. ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ position with an extension as .html I taken. Just write the whatever structure we need. Doctor HTML. Next I'm using HTML open close. Next within this I just want to take head open close. Within the title I take it as static position. Next after head create the body related content. Just created body. మనం బాడీలో ఏ కంటెంట్ క్రియేట్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేస్తే వెబ్ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది? ఇఫ్ యూ డోంట్ టేక్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ బాడీ దెన్ ద అవుట్పుట్ లుక్స్ లైక్ ఎలా డిస్ప్లే అవుతుంది? అవుట్పుట్ అనేది బ్లాంక్ పేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లాంక్ వెబ్ పేజ్ లో మనం లిమిటెడ్ టెక్స్ట్ ప్రొవైడ్ చేయొచ్చా, అన్లిమిటెడ్ టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తామా? ఈ పర్టికులర్ కంటెంట్ లో అన్లిమిటెడ్ టెక్స్ట్. సో మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఎంత కంటెంట్ కావాలంటే అంత కంటెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. మీరు ఎంత కంటెంట్ ప్రొవైడ్ చేసినా పేజ్ యాక్సెప్ట్ చేస్తుంది. బికాస్ ఇప్పుడు ఈ పర్టికులర్ పేజ్ కి మన వర్టికల్ స్క్రోల్ బార్ ఏమైనా కనిపిస్తుందా మీకు? Is there any vertical scroll bar to this page? There is no vertical scroll bar. Actually మీరు కంటెంట్ యాడ్ చేసే కొద్ది ఏమవుద్ది, పేజ్ అన్లార్జ్ అయితే మీకు స్క్రోల్ బార్ కూడా వస్తుంది కదా. మీకు స్క్రోల్ బార్ వచ్చేంత కంటెంట్ యాడ్ చేయండి. ఓన్లీ స్టాటిక్ పొజిషన్ కాదు రిమైనింగ్ పొజిషన్ కూడా మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను కొంచెం కంటెంట్ తీసుకుంటాను. దీంట్లో ఆ కంటెంట్ ఎంత తీసుకుంటాను, ఇక్కడ నా వెబ్ పేజ్ కి స్క్రోల్ బార్ వచ్చేంత కంటెంట్ తీసుకుంటాను. ఒకసారి చూద్దాం. దానికోసం నేను ఏం చేస్తానంటే కొంచెం కంటెంట్ ని కాపీ చేద్దామని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు అవర్ కంపెనీ వెబ్సైట్ LTE Text. దీంట్లో సమ్ టెక్స్ట్ ఉంది. ఈ పర్టికులర్ టెక్స్ట్ ని అయితే నేను కాపీ చేస్తున్నాను. ఐ కాపీడ్ సమ్ టెక్స్ట్. ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్ ని నేను ఒక ఎలిమెంట్ ని బేస్ చేసుకుని ఆర్డర్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం బాడీలో ప్రొవైడ్ చేసిన ఎలిమెంట్స్ ఆర్డర్ ని బేస్ చేసుకుని జనరేట్ అవుతాయా, లేదంటే జిగ్జాగ్ గా జనరేట్ అవుతాయా ఎలిమెంట్స్ వెబ్ పేజ్ లో లేఅవుట్ అవడం అనేది, అంటే ప్లేస్ అవడం అనేది? మీరు బాడీలో ఫస్ట్ గా ఒక పారాగ్రాఫ్ ఇస్తే ఇప్పుడు ఏమని కనిపిస్తుంది? డెఫినెట్లీ వెబ్ పేజ్ లో పారాగ్రాఫే కనిపిస్తుంది. ఇంకా ఏ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కనిపించదు. ఓకేనా? మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ ఇస్తే వెబ్ పేజ్ ఏం కనిపిస్తుంది? డెఫినెట్లీ పారాగ్రాఫ్ మాత్రమే మనకి కంటెంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. హియర్ ఇన్ దిస్ పారాగ్రాఫ్ ఐ హావ్ సమ్ టెక్స్ట్. ఓకే, సో ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఏమవుద్ది, వెబ్ పేజ్ లో ఒక పారాగ్రాఫ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమవ్వాలి, వెబ్ పేజ్ లో మనకి డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను, పారాగ్రాఫ్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ కూడా ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుందామని చూస్తున్నాను. అలానే థర్డ్ గా కూడా ఒక పారాగ్రాఫ్, ఫోర్త్ గా కూడా ఒక పారాగ్రాఫ్. అంటే ఇప్పుడు వెబ్ పేజ్ లో నాకు ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఏం కనిపిస్తాయి? నేను ఈ కోడ్ ని రన్ చేస్తే ఫస్ట్ 4 ఎలిమెంట్స్ నాకు పారాగ్రాఫ్స్ కనిపిస్తాయి. నేను 5th ఎలిమెంట్ గా ఇంకొక న్యూ ఎలిమెంట్ ని తీసుకుందామని చూస్తున్నాను. వాట్ ఈస్ ద న్యూ ఎలిమెంట్ ఐ టేకెన్ ఆఫ్టర్ 4 పారాగ్రాఫ్స్? ఎగ్జాంపుల్ ఐ టేకెన్ అన్ ఎలిమెంట్ రిలేటెడ్ H1. కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి H1 తీసుకున్నాను. ఈ H1 లో మీకు కావాల్సిన టెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు LTE Text of furniture. ఇది కొంచెం సపరేట్ గా మీకు కనిపించడం కోసం దీనికంటూ సపరేట్ స్టైల్స్ ఇస్తాను. స్టైల్ ఈక్వల్స్ టు సంథింగ్ రిలేటెడ్ టు కలర్ ఇస్తున్నాను, వైట్ కలర్. అండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెట్ చేద్దామని చూస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బ్లాక్ కలర్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఈ H1 ఎలిమెంట్ మాత్రం ఏమవ్వాలి, కొంచెం సపరేట్ గా స్టైల్ అయితే కనిపిస్తుంది. అగైన్ నేను ఏం చేస్తున్నాను, అగైన్ ఇంకో కొన్ని పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నాను. ఇలా మీ రిక్వైర్మెంట్ లో ఎంత కంటెంట్ యాడ్ చేస్తారు, ఈ పొజిషన్స్ అర్థం అవ్వాలి అంటే మీకు మీ వెబ్ పేజ్ ఏం ప్రొవైడ్ చేయాలి? యువర్ వెబ్ పేజ్ ఏబుల్ టు ప్రొవైడ్స్ ది వర్టికల్ స్క్రోల్ బార్ వచ్చేంత వరకు తీసుకోండి. ఎందుకంటే రిమైనింగ్ అన్ని పొజిషన్స్ మీకు కనిపించడం కోసమే చెప్తున్నాను ఇది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఒక 5 పారాగ్రాఫ్స్ తీసుకున్నాను. ఆ 5 పారాగ్రాఫ్స్ తర్వాత ఏ ఎలిమెంట్ తీసుకున్నాను? ఒక H1 ఎలిమెంట్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు వెబ్ పేజ్ లో డైరెక్ట్ గా ఫస్ట్ నాకు H1 ఎలిమెంట్ కనిపిస్తుందా, పారాగ్రాఫ్స్ కనిపిస్తాయా? ఫస్ట్
ఫస్ట్ మనం బాడీలో ఫస్ట్ Paragraphs. గా ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నామో అదే కనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఒక 5 పారాగ్రాఫ్స్, తర్వాత ఒక హెడ్డింగ్, తర్వాత మళ్ళీ ఒక 5 పారాగ్రాఫ్స్ కనిపించాలి. చెక్ చేయండి ఇదే ఆర్డర్ తో వెళ్తుందా లేదా అనేది. మనకి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఫస్ట్ ఒక పారాగ్రాఫ్, సెకండ్ ఒక పారాగ్రాఫ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఒక పారాగ్రాఫ్, సిక్స్త్ ఎలిమెంట్ కి ఏం కనిపిస్తుంది? ఒక H1 ఎలిమెంట్. మళ్ళీ దీని తర్వాత ఏం చేస్తాను? కొన్ని 5 ఎలిమెంట్స్ ని తీసుకున్నాను. అంటే ఇప్పుడు నువ్వు బాడీలో తీసుకున్న కేటగిరీని బేస్ చేసుకుని ఏమవుతున్నాయి అక్కడ? స్టైల్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ యొక్క డిఫాల్ట్ పొజిషన్ ఏంటిది? నార్మల్ గా వెబ్ పేజ్ లో ఎవ్రీ ఎలిమెంట్ డిఫాల్ట్ పొజిషన్ ఈ స్టాటిక్. ఇప్పుడు నేను సపరేట్ గా స్టాటిక్ సెట్ చేస్తే మన చేంజెస్ వస్తాయంటే చేంజెస్ ఏమి రావు. నేను ఇప్పుడు స్టైల్స్ అనేవి పొజిషన్ అనేది ఈ H1 అనే ఎలిమెంట్ కి యాడ్ చేస్తాను. ఈ H1 అనే ఎలిమెంట్ అనేది మీకు డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది మీరు స్టాటిక్ సెట్ చేస్తే చేంజెస్ చూడరు. రిమైనింగ్ పొజిషన్స్ ఉన్నాయి కదా అవి సెట్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేయండి, నేను కొంచెం స్టైల్ కోడ్ రాస్తున్నాను. అది కూడా స్పెసిఫికల్లీ H1 ఎలిమెంట్ గా రాస్తున్నాను చూడండి. సో H1 ఎలిమెంట్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలంటే డైరెక్ట్ గా ఏం యూజ్ చేసుకోవచ్చు? H1 టైప్ సెలెక్టర్ యూజ్ చేయొచ్చా? H1 నెక్స్ట్ కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఐఎమ్ యూజింగ్ ది ప్రాపర్టీ కాల్డ్ పొజిషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద వాల్యూ ఐ గివెన్? ఫర్ పొజిషన్ ఐ గివెన్ స్టాటిక్. మీరు పొజిషన్ స్టాటిక్ అని చూస్తే ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది నార్మల్ ఫ్లో ఆఫ్ డాక్యుమెంట్. మీరు పొజిషన్ స్టాటిక్ సెట్ చేస్తే అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఏం రాదు, నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోలోనే ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఈస్ ద డిఫాల్ట్ పొజిషన్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్ యొక్క డిఫాల్ట్ పొజిషన్ మీరు సెట్ చేసినా సెట్ చేయకపోయినా పొజిషన్ స్టాటిక్ ఏ ఉంటుంది. అండ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ది ఎలిమెంట్ పొజిషన్. ఎలిమెంట్ పొజిషన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. చూడండి ఇప్పుడు నేను స్టాటిక్ సెట్ చేస్తే సిక్స్త్ ఎలిమెంట్ గానే కనిపిస్తుంది తప్ప నీకు ఫస్ట్ ఎలిమెంట్ గా కనిపించదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క డిఫాల్ట్ పొజిషన్ ఏంటో స్టాటిక్ పొజిషన్ మీరు డిఫైన్ చేసినా డిఫైన్ చేయకపోయినా బట్ డిఫరెంట్ గా బిహేవియర్ ఎప్పుడు కనిపిస్తుంది? రిమైనింగ్ పొజిషన్ సెట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ స్టాటిక్ పొజిషన్ అనేది మీరు ఏమైనా లెఫ్ట్ గానీ టాప్ గానీ రైట్ గానీ బాటమ్ గానీ ప్రాపర్టీస్ యూస్ చేస్తే ఎఫెక్ట్ ఇస్తుందా ఎఫెక్ట్ ఇవ్వదా? See here, static position is affected by or not affected by? Here I mentioned Not affected. static position is not affected by టాప్ గానీ రైట్ గానీ బాటమ్ గానీ లెఫ్ట్ అనే ప్రాపర్టీస్ తో మనకి ఎఫెక్ట్ కనిపించదు. మీరు టాప్ గానీ రైట్ గానీ బాటమ్ గానీ లెఫ్ట్ గానీ ఏ సిచువేషన్ లో యూస్ చేస్తారంటే మన వెబ్ పేజ్ అనేది మనకి స్క్వేర్ ఫార్మేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ ఫార్మేట్ లో మనం తీసుకున్న ఎలిమెంట్ అనేది లెఫ్ట్ టు ది పేజ్ కనిపించాలా, రైట్ టు ది పేజ్ కనిపించాలా, టాప్ ఆఫ్ ది పేజా బాటమ్ ఆఫ్ ది పేజా డిస్ప్లే చేయడం కోసం లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నేను టాప్ అనే ప్రాపర్టీ తీసుకుంటాను. స్టాటిక్ పొజిషన్ సెట్ చేసిన ఎలిమెంట్ గా టాప్ అనే ప్రాపర్టీ తీసుకొని టాప్ నేను ఐమ్ గివింగ్ సమ్ వాల్యూస్. టాప్ నుంచి ఎంత పిక్సెల్ నుంచి నాకు అప్లై అవ్వాలి పర్టికులర్ ఎలిమెంట్? టాప్ నుంచి 0 పిక్సెల్. అంటే టాప్ స్టార్టింగ్ నుంచి యాడ్ అవ్వాలి. చెక్ చేయి, ఇప్పుడు నీకు టాప్ లోనే కనిపిస్తున్న ఎలిమెంట్ అనేది ఏమన్నా చూడండి, స్టార్టింగ్ ఆఫ్ ది పేజ్ కనిపించట్లేదు. మీరు టాప్ సెట్ చేసినా కనిపించదు, ఇన్ కేస్ బాటమ్ సెట్ చేసిన ఎఫెక్ట్ ఏం చేంజ్ చేయదు. చూడండి బాటమ్ ఆఫ్ ది పేజ్ ఏమైనా కనిపిస్తున్నా కనిపించదు. పోనీ లెఫ్ట్ సెట్ చేయండి, గో ఫర్ లెఫ్ట్ ప్రాపర్టీ. మీరు లెఫ్ట్ సెట్ చేసినా కనిపించదు, రైట్ సెట్ చేసినా కనిపించదు. ఎందుకంటే మనం సెట్ చేసిన పొజిషన్ అంటే వాల్యూ ఏముందో చెప్తారా? వాట్ ఈస్ ద వాల్యూ వి గివెన్ దే? 0. Static, Position. sir. స్టాటిక్. మీరు Static. స్టాటిక్ పొజిషన్ ఇస్తే ఆ ఎలిమెంట్ అనేది నార్మల్ డాక్యుమెంట్ లేఅవుట్ ఫ్లో లోనే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో రాదు. నార్మల్ గా ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ డిఫాల్ట్ పొజిషన్ ఏంటిది? స్టాటిక్. మీకు పొజిషన్ చేంజ్ చేయాలి తెలియాలి అంటే రిమైనింగ్ పొజిషన్స్ ఇవ్వండి. వాట్ ఆర్ ద రిమైనింగ్ పొజిషన్? పొజిషన్ స్టికీ. స్టికీ పొజిషన్ ఇచ్చినా డిఫరెంట్లీ చేంజెస్ వస్తుంది. పిక్సెల్ ఇచ్చినా చేంజెస్ వస్తుంది. అబ్సల్యూట్ తీసుకున్న చేంజెస్ వస్తుంది. రిలేటివ్ తీసుకున్న చేంజెస్ వస్తుంది. ఫస్ట్ విల్ గో ఫర్ ది పొజిషన్ విచ్ రిలేటెడ్ టు స్టికీ పొజిషన్. స్టాటిక్ పొజిషన్ అనేది అందరికీ క్లియర్ కదా ఎవ్రీబడి? స్టాటిక్, ఎందుకంటే దట్ ఈస్ ద డిఫాల్ట్ పొజిషన్. కమింగ్ టు ది స్టికీ పొజిషన్, హియర్ యు సీ స్టికీ పొజిషన్ ఈస్ ఎలిమెంట్ ఈస్ పొజిషన్డ్ అకార్డింగ్ టు ది నార్మల్ ఫ్లో ఆఫ్ డాక్యుమెంట్ ఆర్ అవుట్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ డాక్యుమెంట్. సీ హియర్ మనకి ఎలిమెంట్ అనేది ఎలా పొజిషన్ అయి ఉంటుంది? మీరు స్టికీ పొజిషన్ సెట్ చేసినా సరే ఆ పర్టికులర్ HTML ఎలిమెంట్ అనేది నార్మల్ గానే పొజిషన్ అవుద్ది, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో రాదు. బట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇట్ కెన్ మేక్ ది కంటెంట్ స్టికీ ఆఫ్టర్ స్క్రోలింగ్ టు ది స్పెసిఫైడ్ మార్జిన్. ఏమని చెప్తున్నారు? మనకి స్టికీ పొజిషన్ అనేది వర్క్ అయినట్టు మీకు తెలియాలి అంటే మీరు కంటెంట్ ని ఏం చేయాలి? డెఫినెట్లీ ఆ వెబ్ పేజ్ లో ఉండే కంటెంట్ ని స్క్రోల్ చేయాలి. స్పెసిఫైడ్ మార్జిన్ వరకు మీరు స్క్రోల్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది స్టిక్ అయినట్టు మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఏమైనట్టు కనిపిస్తుంది? స్టిక్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ స్టికీ పొజిషన్ మే హ్యావ్ ఏ డిఫరెన్సియేషన్ విత్ left, right and top bottom attributes also. It required the margins to define and position by using left, right, top or bottom. Anything తీసుకోండి. మరి ఇప్పుడు పొజిషన్ స్టికీ సెట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఏమి ఇవ్వాలి? సంథింగ్ మార్జిన్ ఏమైనా స్పెసిఫై చేస్తే మార్జిన్ స్పెసిఫై చేసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ కానీ రైట్ ఆర్ టాప్ ఆర్ బాటమ్ ఎనీ వాల్యూస్ ని తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఎలిమెంట్ ఉంది, ఇప్పుడు నేను స్టికీ పొజిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. హియర్ వాట్ ఐ వుడ్ లైక్ టు గివ్ పొజిషన్ స్టికీ. పొజిషన్ స్టికీ తీసుకోవడం వల్ల నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో లోనే ఉంటుందా, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వస్తుందా? Generally, here you see
element is positioned according to the normal flow of document, and it can make the content sticky after scrolling to the specified margin. స్పెసిఫైడ్ మార్జిన్ కి మీరు స్క్రోల్ చేస్తే ఆ కంటెంట్ ఏమో స్టిక్ అవుతుంది. ఆ స్టిక్ అయితే మీరు టాప్ కి అయితే టాప్, బాటమ్ కి అయితే బాటమ్, లెఫ్ట్ కి అయితే లెఫ్ట్, రైట్ కి అయితే రైట్. చూడండి నేను ఎక్కడ స్టిక్ చేయమని చెప్తాను, ఒక ప్రాపర్టీ కూడా యూస్ చేశాను. టాప్ 0 పిక్సెల్ లో స్టిక్ చేయమని చెప్పి నేను కంటెంట్ ని అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు అవుట్పుట్ వెరిఫై చేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే H1 అనే ఎలిమెంట్ మనకి 5th ఎలిమెంట్ 6th ఎలిమెంట్ వెబ్ పేజ్ లో 5th or 6th ఎలిమెంట్ కదా. ఆ 5th or 6th ఎలిమెంట్ కనుక కనిపిస్తుందా? ఇప్పుడు 5th or 6th ఎలిమెంట్ కనుక కనిపిస్తుంది. బట్ దీని యొక్క పొజిషన్ స్టిక్ యాడ్ అయినట్టు మీకు తెలియాలంటే ఏం చేయాలి? మీరు ఈ కంటెంట్ ని స్పెసిఫైడ్ మార్జిన్ కి స్క్రోల్ చేయాలి. నేను స్పెసిఫైడ్ మార్జిన్ కి స్క్రోల్ చేస్తా, కంటెంట్ చూడండి ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఎక్కడ స్టిక్ అయ్యి ఉంది. నేను స్పెసిఫైడ్ మార్జిన్ కి స్క్రోల్ చేస్తే ఆ కంటెంట్ అనేది స్క్రోల్ అయిపోతున్నా, ఆ కంటెంట్ అనేది అక్కడ స్టిక్ అయినట్టు కనిపిస్తుంది మీకు టాప్ లో. నార్మల్ గా చూస్తే నార్మల్ లే ఆఫ్ ఫ్లోలోనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు స్పెసిఫైడ్ మార్జిన్ కి స్క్రోల్ చేస్తారో ఎల్టీ టెక్స్ట్ సాఫ్ట్వేర్ అనే కంటెంట్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్ గా అక్కడే స్టిక్ అవడం కనిపిస్తుంది. అక్కడ నుంచి చేంజ్ అవుతుంది అది. సీదా ఎగ్జాక్ట్ గా అక్కడే స్టిక్ అయిందా లేదంటే చేంజ్ చేస్తే మనకు అనిపిస్తుంది? సార్ ఎగ్జాక్ట్ గా స్టిక్ అయింది. అదే మీరు ఇప్పుడు పొజిషన్ స్టిక్కీ కాకుండా ఇప్పుడు పొజిషన్ స్టాటిక్ తీసుకున్నారు అనుకోండి, మీరు స్క్రోల్ చేసినప్పుడు అప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ కూడా ఏమైపోతుంది, మీకు స్క్రోల్ అయిపోద్ది. బట్ ఇప్పుడు స్క్రోల్ అయిపోతున్నా ఎగ్జాక్ట్ గా టాప్ లో స్టిక్ అవడం కనిపిస్తున్నా. ఎగ్జాక్ట్ గా నాకు ఇప్పుడు టాప్ లో ఏం కనిపిస్తుంది, టాప్ లో మనకి స్టిక్ అవుతుంది. స్టిక్. నువ్వు టాప్ ఎగ్జాక్ట్ గా 0 పిక్సెల్ దగ్గర తీసుకున్నావు అంటే స్టార్టింగ్ ఆఫ్ ది పేజ్ ఉంది. ఇప్పుడు నువ్వు టాప్ నుంచి ఒక 10 పిక్సెల్ అంటే ఇప్పుడు 10 పిక్సెల్ స్పేస్ తీసుకొని నీకు స్టిక్ అవుతుంది. చూడండి సియర్ సమ్ 10 పిక్సెల్ స్పేస్ కనిపిస్తున్నా మీకు బ్యాక్ సైడ్. ఎవ్రీబడి ఇలా మీకు కావాల్సిన వేలో స్టిక్ చేయండి. ఇది మీరు రియాలిటీలో చాలా ఎక్కువ సిచ్యువేషన్స్ లో యూస్ చేస్తారు. స్టిక్కీ పొజిషన్ అనేది నార్మల్ గా చూస్తే నార్మల్ గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు స్పెసిఫైడ్ మార్జిన్ కి స్క్రోల్ చేస్తారో ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఏమైనట్టు కనిపిస్తుంది, మీకు స్టిక్ అయినట్టు కనిపిస్తుంది. అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎగ్జాక్ట్ గా టాప్ కి స్టిక్ చేస్తాం. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కడ స్టిక్ చేస్తుంటాం, టాప్. మీరు టాప్ కావాలంటే టాప్ అనే ప్రాపర్టీ యూస్ చేయండి, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, బాటమ్ అయితే బాటమ్ యూస్ చేయండి. ఇది మీరు డిఫరెంట్ వెబ్ పేజెస్ లో చూస్తారు. ఆ వెబ్ పేజెస్ ఏంటంటే జనరలీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది అమెజాన్ వెబ్సైట్. నేను అమెజాన్ అనే వెబ్సైట్ మూవ్ అవుతున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అమెజాన్ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు నార్మల్ గా చూస్తే కంటెంట్స్ అనేవి ఎలా ఉన్నాయా, ఒకసారి టాప్ ఆఫ్ ది కంటెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఒక కంటెంట్ మీకు రెడ్ కలర్ తో ఇండికేట్ చేస్తాను. హియర్ మీకు ఇక్కడ ఒక బాక్స్ అనేది రెడ్ కలర్ నేను ప్రొవైడ్ చేయడం. 1 minute. ఒక పర్టికులర్ బాక్స్ అనేది నేను రెడ్ కలర్ తో టాప్ ఆఫ్ ది పేజ్ కనిపిస్తుంది మీకు రైట్ టాప్ లో అమెజాన్ కి. ఇప్పుడు ఈ థింగ్ అబ్జర్వ్ చేయండి. ఈ పర్టికులర్ ఫీల్డ్ నేను రెడ్ కలర్ తో మార్క్ చేస్తుంది. ఇప్పుడు మీకు నార్మల్ గా చూస్తే అది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఈస్. మనకి నార్మల్ డాక్యుమెంట్ లో చూస్తే స్టార్ట్ ఆఫ్ ది వెబ్సైట్ ఉంది జనరలీ. ఓకే, ఇప్పుడు నేను స్పెసిఫైడ్ మార్జిన్ కి స్క్రోల్ చేస్తున్నాను, ఆ కంటెంట్ కూడా స్క్రోల్ అవుతుందా, అక్కడే ఉందా చూడండి. సీదా ఆ ఎంటైర్ థింగ్ అనేది అక్కడే ఉందా, స్క్రోల్ అవుతుందా? అక్కడే ఉంది. ఎందుకని అక్కడ పర్టికులర్ ఎంటైర్ కంటెంట్ మొత్తానికి వాళ్ళు ఒక పేరెంట్ ఎలిమెంట్ లో తీసుకుని ఆ పేరెంట్ ఎలిమెంట్ కి పొజిషన్ ఏం సెట్ చేస్తారు, వాట్ దే విల్ సెట్ ది పొజిషన్ స్టిక్కీ సెట్ చేస్తారు. స్టిక్కీ కూడా ఎగ్జాక్ట్ గా ఎక్కడ స్టిక్ చేస్తారు, టాప్ లో స్టిక్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా స్టిక్ చేసుకుంటారు, టాప్ 0 పిక్సెల్ తీసుకుంటారు. ఇలాంటి పొజిషన్ లో పొజిషన్ స్టిక్కీ యూజ్ చేస్తారు. ఇంకా మీకు ఐనాక్స్ మూవీ టికెట్స్ అప్లికేషన్స్ తెలుసా? ఐనాక్స్ మూవీ టికెట్స్ అప్లికేషన్ హ్యావ్ అన్ ఐడియా? ఇప్పుడు చూడండి inoxmovies.com వెళ్తే ఐనాక్స్ మూవీ టికెట్స్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఫీల్డ్. ఇక్కడ మనకి ఇది ఒక బుక్ మై షో రిలేటెడ్ ఫీల్డ్. సంథింగ్ ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, క్విక్ లొకేషన్. నేను లొకేషన్ సెలెక్ట్ చేస్తే లొకేషన్ అక్కడ థియేటర్స్ అని కనిపిస్తుంది. ఇది నార్మల్ గా మనం చూసేది. ఇది రియాలిటీలో పొజిషన్ ఎక్కడంటే ఇక్కడ మీకు క్విక్ బుకింగ్ అనే ఫీల్డ్ ఎక్కడ కనిపిస్తుంది మీకు, హియర్ వేర్ యూ సీన్ ది క్విక్ బుకింగ్ ఫీల్డ్. క్విక్ బుకింగ్ అనే ఫీచర్ ఏమన్నా కనిపిస్తుందా ఫీల్డ్? అది మిడిల్ ఆఫ్ ది వెబ్సైట్ ఉంది చూసారా, క్విక్ బుకింగ్ అనే ఫీల్డ్. హియర్ యూ సీ మిడిల్ ఆఫ్ ది ఫీల్డ్, మిడిల్ ఆఫ్ ది వెబ్ పేజ్. యాక్చువల్లీ ఆ పర్టికులర్ కంటెంట్ అంతా ఎక్కడ ఉంది, మిడిల్ ఆఫ్ ది పేజ్. ఇది నార్మల్ గా చూస్తే నీకు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం స్పెసిఫైడ్ మార్జిన్ కి నేను స్క్రోల్ చేస్తాను అనుకోండి, ఆ కంటెంట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడికి మూవ్ అయిపోతుంది చూసారా, ఆ క్విక్ బుకింగ్ అనే ఫీచర్ నేను స్క్రోల్ చేస్తుంటే వేర్ ఇట్ ఈస్ స్టిక్స్, ఇట్ ఈస్ స్టిక్ దట్ స్పెసిఫిక్ పొజిషన్. ఏ పొజిషన్ బేస్ చేసుకున్నది, ఎగ్జాక్ట్ గా టాప్ కి వెళ్ళిపోయింది. పొజిషన్ స్టాటిక్ గా స్టిక్కీ పొజిషన్ స్టిక్కీ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. మీరు ఎంత కంటెంట్ అయినా తీసుకోండి, ఆ కంటెంట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా వెబ్ పేజ్ కి, దట్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఎట్ ద, మీరు సమ్ స్క్రోలింగ్ కి చేస్తే ఆ వెబ్ పేజ్ లో సమ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ ని స్క్రోల్ చేస్తే మీకు ఆ పొజిషన్ స్టిక్కీ తెలుస్తుంది. లేకపోతే నార్మల్ గా పొజిషన్ అక్కడే ఉంటుంది, మీకు తెలియదు. ఓకేనా? స్టిక్కీ అనేది అర్థమవుతుందా ఎలా ఉంటుంది అప్లికేషన్స్ అనేది. ఈ క్విక్ బుకింగ్ అనే ఫీచర్ మొత్తం ఒక పర్టికులర్ పేరెంట్ డివిజన్ లో తీసుకుంటారు. ఆ పేరెంట్ డివిజన్ కి పొజిషన్ ఏదో ఒక సెట్ చేస్తుంటారు. మనం ఇప్పుడు అదే పొజిషన్ ఎవరికి సెట్ చేస్తాం,
ఒక H1 ఎలిమెంట్ కి సెట్ చేస్తాం. ఓకేనా? స్టికీ పొజిషన్. All of you. sir. Next, Yes, the sir. last third position as a fixed position. What is the position name? The position is fixed position. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా మనకి we'll see how this fixed position will works. Here you see fixed position చూడండి. The element is removed from normal document flow. It is in normal document flow లో ఉంటుందా, రిమూవ్ అయిపోతుందా? Tell me. ఎలిమెంట్ అనేది మీరు పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తే, here you see I mentioned 2 points here. The element is removed from normal document flow. ఇందాక మీరు ప్రీవియస్లీ పొజిషన్ స్టాటిక్ గానీ పొజిషన్ స్టికీ గానీ సెట్ చేస్తే ఎలిమెంట్ అనేది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో లో ఉంటుందా, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వస్తుందా అంటే ఎలిమెంట్ అనేది డెఫినెట్లీ నార్మల్ డాక్యుమెంట్ లేఅవుట్ ఫ్లో లోనే ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తారో ఎలిమెంట్ ఏమైపోతుంది, రిమూవ్డ్ ఫ్రమ్ నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అండ్ ఎలిమెంట్ ఈజ్ నో లాంగర్ ఏ పార్ట్ ఆఫ్ DOM ఫ్లో. DOM అంటే ఏంటో తెలుసా మీకు? DOM. Have an idea about DOM or not? No idea. DOM means document object model. మనం బాడీలో తీసుకున్న కంటెంట్ ని వెబ్ పేజ్ అనేది ఒక ట్రీ ఫార్మాట్ లో తీసుకుంటుంది ఎలిమెంట్స్ ని. ఆ ట్రీ ఫార్మాట్ ని మనం DOM అంటాం. ఈ DOM కాన్సెప్ట్ మీకు జావా స్క్రిప్ట్ వస్తుంది. ఎలిమెంట్ అనేది మీరు పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తే నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో లో ఉండదు, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ పొజిషన్ ఈస్ ఫిక్స్డ్ విత్ లెఫ్ట్, రైట్, టాప్ అండ్ బాటమ్ అట్రిబ్యూట్స్ అండ్ ఇట్ విల్ నాట్ మూవ్ ఫ్రమ్ ది పొజిషన్ డిఫైన్డ్. మన పొజిషన్ డిఫైన్ చేస్తాం కదా, ఏదైనా టాప్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ బాటమ్ బేస్ చేసుకుని, అక్కడ నుంచి ఆ పర్టికులర్ కంటెంట్ అనేది మూవ్ అవుతుంది అంటే దట్ విల్ నాట్ బి మూవ్ ఫ్రమ్ ది పర్టికులర్ పొజిషన్. మీరు ఎక్కడైతే ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి ఫిక్స్డ్ పొజిషన్ సెట్ చేస్తారో ఆ ఫిక్స్డ్ పొజిషన్ నుంచి కంటెంట్ ఏమవుతుంది, డెఫినెట్లీ అక్కడే లాక్ అయిపోయి ఉంటుంది తప్ప అక్కడ నుంచి మనకి చేంజ్ అయితే అవ్వదు. ఇట్స్ పొజిషన్ ఈస్ ఫిక్స్డ్ విత్ లెఫ్ట్, రైట్, టాప్ అండ్ బాటమ్ అట్రిబ్యూట్స్. ఇట్ విల్ నాట్ మూవ్. పర్టికులర్ ఎలిమెంట్ మీరు ఫిక్స్డ్ సెట్ చేస్తే ఎలిమెంట్ అనేది మూవ్ కాదు, ఇట్ లాక్స్ ది కాంపోనెంట్ ఎట్ ఫిక్స్డ్ పొజిషన్ ఆన్ పేజ్. ఆ పర్టికులర్ పేజ్ లో కంటెంట్ ఏం చేస్తుంది, లాక్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ గా నేను స్టికీ పొజిషన్ తీసుకోకుండా పొజిషన్ ఫిక్స్డ్ తీసుకుంటాను. పొజిషన్ ఫిక్స్డ్ తీసుకుంటే ఎలిమెంట్ అనేది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో లో ఉంటుందా, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వచ్చేస్తుందా? పొజిషన్ ఫిక్స్డ్ తీసుకుంటే టెల్ మీ. అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్. అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఇప్పుడు ఈ H1 అనేది ఎన్నో ఎలిమెంట్ గా కనిపించాలి నీకు, యాక్చువల్లీ 6th ఎలిమెంట్ గా కనిపించాలి. ఇప్పుడు 6th ఎలిమెంట్ గా కనిపిస్తుంది. డాక్యుమెంట్ ఫ్లో లేఅవుట్ అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వచ్చేస్తుంది, డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది అండ్ ఆ ఎలిమెంట్ అనేది అక్కడికి లాక్ అయిపోతుంది, అక్కడ నుంచి కదలదు చూడు, అక్కడ నుంచి మూవ్ అవ్వదు. ఇప్పుడు అవుట్పుట్ రన్ చేస్తున్నాను, నేను పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తాను ఎలిమెంట్ కి. LT టెక్స్ట్ ఆఫ్ అనే కంటెంట్ మీకు 6th ఎలిమెంట్ గా కనిపించాలి. బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ కనిపిస్తుంది, ఫస్ట్ గానే కనిపించేస్తుందా? అంటే ఇప్పుడు అది DOM ఫ్లో లో ఉంటుందా అంటే మీరు పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తే అది DOM ఫ్లో లో ఉండదు, అవుట్ ఆఫ్ ది DOM ఫ్లో వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు స్క్రోల్ చేయండి, ఆ LT టెక్స్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్ గా అక్కడే ఉండడం కనిపిస్తున్నా, ఏమైనా మూవ్ అవుతుందా ఆ కంటెంట్? సీ దట్ కంటెంట్ ఈస్ మూవ్డ్ ఫ్రమ్ దేర్ ఆర్ దట్ కంటెంట్ విల్ బి స్టేడ్ దేర్ ఓన్లీ. చూడండి, ఆ కంటెంట్ అనేది అక్కడే ఉండడం కనిపిస్తుంది, అక్కడ నుంచి అక్కడ ఏమైపోయింది మనకి, లాక్ అయిపోయింది. అక్కడ ఏమైపోయింది మనకి, లాక్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ఐనాక్స్ ఫీల్డ్స్ లో మీకు రైట్ సైడ్ బాటమ్ చూడండి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ అని కనిపిస్తున్నాయా సమ్ ఐకాన్స్ రైట్ సైడ్ బాటమ్? Yes, sir. అవి చూడండి, మీరు వెబ్ పేజ్ మొత్తం స్క్రోల్ చేస్తున్నాడు అవి అక్కడే ఉంటాయి, అక్కడ నుంచి కన్వర్ట్ అవ్వవు, చేంజ్ అవ్వవు ఎప్పుడు కూడా. సీదా ఎందుకని, ఆ పర్టికులర్ ఫీల్డ్ మొత్తానికి ఏం సెట్ చేస్తారు వాళ్ళు, పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తారు, అది కూడా బాటమ్ సెట్ చేసుకుంటారు. బాటమ్ నుంచి మార్జిన్ రైట్ సైడ్ చేసుకుంటే సో మనకు కావాల్సిన పొజిషన్ వరకు అలైన్ చేసుకోవచ్చు మనం కంటెంట్స్ ని. ఓకేనా? పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తే ఎలిమెంట్ అనేది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో లో ఉంటుందా, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వచ్చేస్తుందా? పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తే డెఫినెట్లీ ఎలిమెంట్ అనేది DOM ఫ్లో లో ఉండదు, అవుట్ ఆఫ్ ది DOM ఫ్లో వచ్చేసి డిఫరెంట్ గా బిహేవ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? హియర్ పొజిషన్ ఫిక్స్డ్ ఆల్సో. Yes, sir. నెక్స్ట్ వీ హావ్ 2 more పొజిషన్స్. ఇవి కొంచెం ఇంపార్టెంట్. మనం కాంబినేటర్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? సిఎస్ఎస్ లో కాంబినేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు యాక్చువల్లీ? వై వి యూజ్ కాంబినేటర్స్? రేషనల్ సెలెక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? డైరెక్ట్ గా స్టైల్స్ అనేవి సెలెక్టర్స్ అప్లై చేసేది కదా, కాంబినేటర్స్ ఎందుకు తీసుకుంటాం? మనకు ఒక హైరార్కీ ఉంటుంది, అక్కడ పేరెంట్ చైల్డ్ హైరార్కీ అని డిస్కస్ చేస్తున్నాం, గుర్తుందా మీకు? మనకు ఒక పేరెంట్ ఎలిమెంట్ ఉంటుంది, చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, యాజ్ వెల్ as పేరెంట్ కంప్లీట్ అయిన తర్వాత అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను. పేరెంట్ ని బేస్ చేసుకొని చైల్డ్ కి కానీ, పేరెంట్స్ ని బేస్ చేసుకొని అడ్జసెంట్ ఎలిమెంట్స్ కోసం కానీ మనకు ఒక స్టైల్స్ రావాలి. ఈ థింగ్స్ అన్ని కూడా మనకి ఈ పర్టికులర్ కాంబినేటర్స్ యూస్ చేస్తే అప్లై అవుతాయి. అలానే ఇప్పుడు ఈ రిలేటివ్ పొజిషన్ ఒకటి, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్న అబ్సల్యూట్ పొజిషన్ ఒకటి, పేరెంట్ చైల్డ్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుని అయితే డిపెండ్ అవుతుంది. ఓకేనా? విల్ చెక్ ద పొజిషన్ రిలేటివ్ ఆల్సో. Here you see, it is according to the normal document flow.
మీరు పొజిషన్ రిలేటివ్ సెట్ చేస్తే ఎలిమెంట్ అనేది డాక్యుమెంట్ ఫ్లో లోనే ఉంటుంది, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో రాదు. బట్ మీరు పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తే ఎలిమెంట్ అనేది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో లో ఉండదు, డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వచ్చేస్తుంది. బట్ మీరు పొజిషన్ రిలేటివ్ సెట్ చేస్తే నార్మల్ గానే ఉంటుంది, అండ్ ఇట్స్ పొజిషన్ విల్ బి రిలేటివ్ టు adjacent or parent element, and it is from parent or from adjacent. పేరెంట్ ని బేస్ చేసుకుని adjacent ఎలిమెంట్ కానీ adjacent ని బేస్ చేసుకుని నియరెస్ట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని ఎఫెక్ట్స్ ని అప్లై చేయాలంటే ట్రై టు యూస్ దిస్ రిలేటివ్ పొజిషన్. ఈ రిలేటివ్ పొజిషన్ మీకు క్లియర్ గా తెలియాలి అంటే నేను ఇది ఇలా తీసుకోకుండా పేరెంట్ చైల్డ్ కాంబినేషన్ వచ్చే ఎగ్జాంపుల్ తీసుకుందాం అని చూస్తున్నాను. ఐఎమ్ రిమూవింగ్ దిస్ స్టైల్స్ హియర్ అండ్ ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దిస్ స్టైల్ కోడ్. ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఐఎమ్ రిమూవింగ్ దట్ కోడ్. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక పేరెంట్ ఎలిమెంట్ గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎవరిని కన్సిడర్ చేస్తాం? ఆల్ ది టైమ్స్ మోస్ట్లీ పేరెంట్ ఎలిమెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎవరిని కన్సిడర్ చేస్తాం? డివిజన్స్. డివిజన్. నేను ఒక డివిజన్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ డివిజన్ కి ఇన్సైడ్ మీరు ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా అన్ని ఎలిమెంట్స్ ఏమవుతాయి? చైల్డ్సే కదా అవేది. ఇప్పుడు ఈ డివిజన్ కి ఇన్సైడ్ నేను మళ్ళీ సబ్ డివిజన్స్ తీసుకుంటున్నాను. ఎవ్రీ డివిజన్ కి ఒక ఐడి ఇస్తాను, ఐడి డివిజన్ 1 అని ఇస్తాను. ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు మల్టిపుల్ థింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. ఐడి డివిజన్ 1 ఒకటి, నెక్స్ట్ సంథింగ్ డివిజన్ 2, డివిజన్ 3. ఇప్పుడు మెయిన్ పేరెంట్ ఎలిమెంట్ ఏమో డివిజన్ కదా, డివిజన్ కి ఎలిమెంట్ 3 సబ్ డివిజన్స్ విత్ ఐడీస్ తో ఉన్నాయి. ఈ మెయిన్ పేరెంట్ ఎలిమెంట్ కి క్లాస్ ఇస్తున్నాను, క్లాస్ సంథింగ్ కాల్డ్ కంటైనర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు క్లాస్ కంటైనర్ అనే పేరెంట్ ఎలిమెంట్ కి హూ ఆర్ ద చైల్డ్స్ హియర్? క్లాస్ కంటైనర్ అనే ఎలిమెంట్ కి హూ ఆర్ ద చైల్డ్స్ ఫర్ క్లాస్ కంటైనర్? Division 1. డివిజన్ ID ఐడి division డివిజన్ 1, 1 ID division 2, division two. ID division 3 ఆర్ ద డైరెక్ట్ చైల్డ్స్. ఇప్పుడు ఈ డివిజన్ 2 ఉంది కదా, ఈ డివిజన్ 2 లో నేను ఇంకొక చైల్డ్ తీసుకుంటున్నాను, అది కూడా డివిజన్ తోనే తీసుకున్నాను విత్ ఐడి div2 ఇన్నర్ అని తీసుకుంటాను. ఇప్పుడు ఐడి డివిజన్ 2 ఇన్నర్ అనేది క్లాస్ కంటైనర్ కి డైరెక్ట్ చైల్డా ఇండైరెక్ట్ చైల్డా? ఐడి డివిజన్ 2 Indirect అనేది child. ఇండైరెక్ట్ చైల్డ్. బట్ ఎవరికి డైరెక్ట్ చైల్డ్ అవుతుంది? Division డివిజన్ 2 ఇన్నర్ అనేది డివిజన్ Division 2 కి డైరెక్ట్ చైల్డ్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్ ని బేస్ చేసుకున్న చైల్డ్ కి అడ్జసెంట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని పేరెంట్ కి స్టైల్స్ ని ఎఫెక్ట్స్ ని ఎలా అప్లై చేస్తాం అనేది పొజిషన్ రిలేటివ్ తీసుకొని చెప్తాను. ఇది ఇంకా చాలా కాంబినేషన్ గా క్లియర్ గా మీకు బూట్ స్ట్రాప్ లో అయితే చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే బూట్ స్ట్రాప్ లో మనకు ఒక కాంపోనెంట్ ఉంటుంది, బ్యాడ్జ్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ బ్యాడ్జ్ కాంపోనెంట్ సినారియోలో మనం మోస్ట్లీ యూజ్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు బ్యాడ్జెస్ అంటే మీకు రియాలిటీలో మీరు ఎలా యూజ్ చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు ఎవరైనా వాట్సాప్ మెసెంజర్ ద్వారా ఒక మెసేజ్ షేర్ చేశారనుకోండి, మీరు ఆ మెసేజ్ వ్యూ చేయకపోతే ఆ మెసేజ్ కౌంట్ అనేది ఆ అప్లికేషన్ పైన కనిపిస్తుంటుంది. గుర్తుందో? రెగ్యులర్ గా వ్యూ చేసుకుంటారు అలాంటి ఇన్ఫర్మేషన్ మనం. మీరు ఆ మెసేజెస్ Yes, వ్యూ sir. చేయకపోతే ఆ మెసేజ్ కౌంట్ కనిపిస్తుంది. ఒక 10 మెసేజ్ షేర్ చేస్తారనుకోండి, ఆ 10 మెసేజెస్ వ్యూ చేయకపోతే ఆ 10 మెసేజ్ కౌంట్ అనేది రెడ్ కలర్ లో కనిపిస్తుందా మీకు అప్లికేషన్ కి? అప్లికేషన్ లో ఎక్కడ కనిపిస్తుంది ఆ కౌంట్ అనేది? ఎస్ సార్. అప్లికేషన్ కి రైట్ టాప్ లో కనిపిస్తుంది. గుర్తుందా? చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కౌంట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? రైట్ సైడ్ టాప్ లో ఉంటుంది. ఆ రైట్ టాప్ లో ఎలా తీసుకుంటారంటే ఆ అప్లికేషన్ పేరెంట్ గా కన్సిడర్ చేసి ఆ కౌంట్ కంటెంట్ బ్యాడ్జ్ కంటెంట్ ని మనకి చైల్డ్ ఎలిమెంట్ గా తీసుకొని పొజిషన్ డిక్లేర్ చేస్తారు. అలా తీసుకుంటే వస్తుంది అది. అది మీకు ఎంటైర్ కాన్సెప్ట్ అంతా బ్యాడ్జ్ రిలేటెడ్ థింగ్ బూట్ స్ట్రాప్ లో ఉంటుంది. ఇప్పుడు దాన్నే సింపుల్ గా సిఎస్ఎస్ లో ఎలా అర్థం చేసుకున్నా చూడండి. పేరెంట్ ఎలిమెంట్ కంటైనర్, దాంట్లో 3 సబ్ డివిజన్స్ ఉన్నాయి, అవి చైల్డ్స్ గా. దాంట్లో ఇంకొక ఇండైరెక్ట్ చైల్డ్ కూడా ఉంది, డివిజన్ 2 ఇన్నర్. ఇప్పుడు మెయిన్ కంటైనర్ కి నేను స్టైల్స్ అప్లై చేస్తాను. అంటే మెయిన్ ఎవరికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను? స్టైల్స్ పేరెంట్ ఎలిమెంట్ కి అప్లై చేస్తాను. క్లాస్ ఈజ్ ఇండికేటెడ్ బై యూజింగ్ విత్ సెలెక్టర్ క్లాస్. క్లాస్ ఈజ్ రిఫర్డ్ బై యూజింగ్ డాట్ Class dot. సో క్లాస్ డాట్ కంటైనర్ విత్ ఇన్ దిస్ నేను ఒక బోర్డర్ డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను మెయిన్ పేరెంట్ ఎలిమెంట్ కి. బోర్డర్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ చెప్పండి. బోర్డర్ విత్, బోర్డర్ స్టైల్, Style. బోర్డర్ కలర్ Color. అని సెట్ చేస్తాను. కొంచెం నేను ఏం చేస్తున్నా అంటే వెబ్ పేజ్ నుంచి కొంచెం రావడం కోసం మార్జిన్ లెఫ్ట్ ఇస్తున్నాను. మెయిన్ పేరెంట్ ఎలిమెంట్ కి మార్జిన్ లెఫ్ట్ సెట్ చేస్తున్నాను. మార్జిన్ లెఫ్ట్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, నాకు బ్లాక్ కలర్ బోర్డర్ మాత్రమే కనిపిస్తుంది వెబ్ పేజ్ లో. రన్ చేస్తున్నాను. సో దిస్ ఆల్రెడీ రన్నింగ్ ద ఫైల్ హియర్ దిస్. ఇప్పుడు బోర్డర్ ఏమైనా కనిపిస్తుందా నీకు? బోర్డర్ చూడండి, నువ్వు బోర్డర్ విత్ తీసుకున్నావు, బోర్డర్ స్టైల్ తీసుకున్నావు, బోర్డర్ కలర్ తీసుకున్నావు, 3 థింగ్స్ తీసుకున్నావు. బట్ బోర్డర్ కనిపిస్తున్నావు. ఎందుకంటే అక్కడ విడ్త్ ఎంత ఆక్యుపై అవ్వాలి, హైట్ ఎంత ఆక్యుపై చెప్పాము మనం అక్కడ ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి. No, sir. టెల్ మీ. మనం చెప్పలేదు, ఎంత ఆక్యుపై చెప్పలేదు కాబట్టి కనిపించలేదు. నేను ఆక్యుపెన్సీ అనేది కంటైనర్ కి ఇవ్వను. ఇన్సైడ్ ఉన్న 3 చైల్డ్స్ ఉన్నాయి కదా, హూ ఆర్ ద 3 చైల్డ్స్? డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3 కదా. ఇప్పుడు 3 చైల్డ్స్ కి ఎట్ ఏ టైం ఒకవేళ స్టైల్స్ అప్లై అవ్వాలంటే ఎలా చేయాలి? ఏ సెలెక్టర్ తీసుకొని స్టైల్స్ Group అప్లై select. చేయాలి? Group select. గ్రూప్ సెలెక్టర్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏం చేయాలి? అన్ని ఎలిమెంట్స్ కి కామన్ గా అప్లై అవ్వాలి. నా దగ్గర ఉన్న సెలెక్టర్ అనేది డిఫరెంట్ సెలెక్టర్. ఒకటేమో ఐడి డివిజన్ 1 ఉంది, ఇంకొకటేమో ఐడి డివిజన్ 2 ఉంది, ఇంకొకటి ఐడి డివిజన్ 3 ఉంది. ఇక్కడ నాకు 3 డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి. సెలెక్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఐడి రిలేటెడ్ వాల్యూస్, బట్ నువ్వు స్టైల్స్ సేమ్ అప్లై చేయాలి. సరే, ఇక్కడ నేను ఐడి యూస్ చేయకుండా డివిజన్ యూస్ చేస్తానంటే
డివిజన్ అనే టైప్ సెలెక్టర్ ఇన్నర్ ఎలిమెంట్ కి ఉంది, మెయిన్ పేరెంట్ ఎలిమెంట్ కి కూడా ఉంది కదా. సో కాబట్టి ఎఫెక్ట్స్ వాటికి కూడా అప్లై అవుతాయి. బట్ అలా కాదు, ఇప్పుడు మనకి పేరెంట్ ని బేస్ చేసుకొని చైల్డ్ కి కన్ఫిగర్ చేయాలి కదా, కాబట్టి నువ్వు సపరేట్ గా స్టైల్స్ అప్లై చేయాలి. సో ఐడి div1 గ్రూప్ సెలెక్టర్ అంటే ఎలా సపరేట్ చేస్తాం, కామాతో సపరేట్ చేస్తాం. division1 division2 ఇక్కడ నేను అన్ని ఐడీసే యూస్ చేయాల్సిన అవసరం లేదు. గ్రూప్ సెలెక్టర్ లో ఒక ఐడి, ఒక క్లాస్, ఒక టైప్ యూస్ చేయండి. యూస్ చేస్తే అన్ని టైప్ సెలెక్టర్ యూస్ చేయండి, అన్ని ఐడి, అన్ని క్లాస్ యూస్ చేయండి. లేదంటే కాంబినేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. దీంట్లో ఏం చేస్తాను, ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ కి బోర్డర్ తీసుకుందాం అని చూస్తున్నాను. పర్టికులర్ ఎలిమెంట్ కి బోర్డర్ ఒక 3 పిక్సెల్ సాలిడ్ స్టైల్ రెడ్ కలర్ ఇస్తున్నాను బోర్డర్. అండ్ ఎవ్రీథింగ్ కి నేను విడ్త్ డిఫైన్ చేస్తున్నాను. విడ్త్ ఎవ్రీ కంటెంట్ నాకు ఒక విడ్త్ అనేది ఒక 200 పిక్సెల్ విడ్త్ తో, హైట్ కూడా ఇస్తున్నాను. హైట్ అనేది ఒక 100 పిక్సెల్ హైట్ తో కనిపించాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా డిఫైన్ చేసుకుందాం. రెడ్ కలర్ ఆల్రెడీ బోర్డర్ ఇచ్చారు కదా, ఎల్లో కలర్ 20 ఉంది. ఇప్పుడు చెక్ చేయండి, మనం తీసుకున్న కంటెంట్ కనిపిస్తుందా మీకు? స్టైల్స్ అనేవి, చైల్డ్స్ అనేవి అన్నిటికీ Yes, sir. స్టైల్స్ కనిపిస్తాయి. Yes, sir. మనం మన మెయిన్ పేరెంట్ ఎలిమెంట్ కి కలర్ స్టైల్స్ ప్రాపర్ గా ఇవ్వలేదు. క్లాస్ కంటైనర్ కి బోర్డర్ Black. విత్ బోర్డర్ స్టైల్ బోర్డర్ కలర్ ప్రాపర్ గా లేదు, అందుకని మనకి Black. కలర్. ఓకే, ఇప్పుడు చూడండి ఎవరు పేరెంట్ ఎవరు చైల్డ్ అనేది మీకు క్లారిటీ వచ్చింది దీంట్లో. సి హియర్, బ్లాక్ కలర్ బోర్డర్ తో ఉన్న ఎలిమెంట్ ఎవరు మనకి? హియర్ బ్లాక్ కలర్ బోర్డర్. పేరెంట్ ఎలిమెంట్స్, రెడ్ కలర్ బోర్డర్స్ తో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా చైల్డ్ ఎలిమెంట్స్. చైల్డ్ ఎలిమెంట్స్. ఇప్పుడు దీంట్లో division2 లో ఇంకొక చైల్డ్ ఉంది కదా, ఆ చైల్డ్ ఏంటో కూడా మీకు చూపించడం కోసం నేను ఆ చైల్డ్ ఎలిమెంట్ కూడా స్టైల్స్ తీసుకుంటాను. ఆ చైల్డ్ ఎలిమెంట్ యొక్క ఐడి ఏంటిది? ఐడి division2 ఇన్నర్. ఇన్నర్. ఐడి div2 ఇన్నర్ అని ఇస్తాను నేను. div2 ఇన్నర్ కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. దానికి కూడా బోర్డర్ అప్లై చేస్తాను నేను. సో బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ స్టైల్ బ్లూ కలర్ అయితే ఆక్యుపెన్సీ ఇచ్చాను. సేమ్ విత్ స్టైల్స్ కలర్స్ అవే అప్లై అవుతాయి. చెక్ చేయండి, మీకు బోర్డర్ కనిపిస్తుంది. సంథింగ్ రిలేటెడ్ టు హియర్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఐ టేక్ ఇట్ యాజ్ సమ్ హైట్ తీసుకుందాం. విత్ అయితే సిమిలర్ గా అప్లై అవుతుంది. హైట్ కూడా ఒక 100 పిక్సెల్ ఇస్తున్నాను. మీకు 1 పిక్సెల్ థిక్నెస్ ఇవ్వడం అనేది కొంచెం క్లారిటీగా కనిపించకపోవచ్చు, నేను ఒక 3 పిక్సెల్ ఇస్తాను. సిమిలర్ దీనికి కూడా మీకు బోర్డర్ అప్లై అయినట్టు కనిపిస్తుంది. సీదా బోర్డర్ Yes, sir. కనిపిస్తుందా మీకు? సో Yes, sir. బాటమ్ లో మాత్రం కొంచెం మెర్జ్ అయింది అంతే, నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఇప్పుడు ఎవరు పేరెంట్స్ చేయాల్సిన క్లారిటీ ఉంది. ఇప్పుడు నాకు బ్లాక్ కలర్ బోర్డర్ కి రెడ్ అనేది పేరెంట్, రెడ్ కలర్ బోర్డర్ కి బ్లూ కలర్ బోర్డర్ కి రెడ్ అనేది పేరెంట్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐడి division2 కి మాత్రమే స్టైల్స్ అప్లై చేస్తున్నాను. అది కూడా పొజిషన్ సెట్ చేస్తున్నాను. పొజిషన్ సెట్ చేస్తున్నాను గివింగ్ రిలేటివ్. ఇప్పుడు ఈ పొజిషన్ రిలేటివ్ అనేది ఎవరిని బేస్ చేసుకుని ఆక్యుపై చేస్తుంది? ఐడి division2 అనేది జనరలీ వెబ్ పేజ్ ని కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేస్తుందా? పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను, అది కూడా మార్జిన్ లెఫ్ట్ ఇచ్చాను. చూడండి లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రావాలి. ఈ లెఫ్ట్ సైడ్ స్పేస్ అనేది ఐడి division2 కి పేరెంట్ ని బేస్ చేసుకుని అప్లై అవుతుందా, బాడీని బేస్ చేసుకుని అప్లై అవుతుందా? నార్మల్ గా అయితే మనం తీసుకున్న కంటెంట్స్ బాడీని బేస్ చేసుకుని రాస్తారు మార్జిన్. బట్ ఇప్పుడు నాకు బాడీ నుంచి కాదు, ఎవరి నుంచి రావాలి మార్జిన్ లెఫ్ట్ అనేది? division2. పేరెంట్ ఎవరు? కంటైనర్ అయినా మనకి పేరెంట్ అన్నిటి ఎలిమెంట్స్ కి. కాబట్టి Yes, నా sir. పర్టికులర్ ఎలిమెంట్ కి ఏమి ఇచ్చాను? పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి చైల్డ్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ చైల్డ్ కి కూడా నేను ఏమి ఇస్తున్నాను? పొజిషన్ సెట్ చేస్తున్నాను. ఈ పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నాను. దీనికి కూడా నేను ఏమి ఇస్తాను? ఎఫెక్ట్ మీకు క్లారిటీగా తెలియడం కోసం మార్జిన్ లెఫ్ట్ ఇవ్వండి. స్పేసెస్ చూడండి, స్పేసెస్ అనేవి ఎక్కడి నుంచి యాడ్ అనేది వెరిఫై చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రెడ్ కలర్ బోర్డర్ కి పేరెంట్ ఎవరినిగా కన్సిడర్ చేస్తున్నాం? రెడ్ కలర్ కంటెంట్ కి బ్లాక్ కలర్ బోర్డర్ అయినా పేరెంట్ ఎలిమెంట్. కాబట్టి బ్లాక్ కలర్ బోర్డర్ నుంచి ఏం చేస్తుంది? మార్జిన్ లెఫ్ట్ 50 పిక్సెల్ పొజిషన్ రిలేటివ్ చేస్తుంది. బట్ బ్లూ కలర్ అనేది పేరెంట్ ఎలిమెంట్ గా ఎవరిని కన్సిడర్ చేస్తుంది? రెడ్ కలర్ బోర్డర్ తో ఉన్న కంటెంట్ ని కన్సిడర్ చేస్తున్నా, బ్లాక్ కలర్ బోర్డర్ తో ఉన్న కంటెంట్ ని కన్సిడర్ చేస్తున్నా అంటే రెడ్ కలర్. రెడ్ కలర్. ఇలా పేరెంట్ ని బేస్ చేసుకొని చైల్డ్ కి ఎఫెక్ట్ ని కన్ఫిగర్ చేయాలి. యాక్చువల్లీ మనకు పేరెంట్ అంటే బాడీ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది పేజ్ నుంచి ఎవరికి స్పేసెస్ రాలేదు. చూడండి ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి స్పేసెస్ అనేవి అన్ని కూడా జనరల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ దోస్ స్పేసెస్ ఆర్ కన్సిడర్ ఫ్రమ్ మనం ఎవరిని అయితే పేరెంట్ ని కన్సిడర్ చేస్తున్నామో పేరెంట్ ని బేస్ చేసుకొని చైల్డ్ కి ఎఫెక్ట్స్ ని అప్లై చేస్తున్నాం. అలా పేరెంట్ ని బేస్ చేసుకొని ఎఫెక్ట్స్ ని అప్లై చేస్తున్నాం. సిచ్యువేషన్ లో పొజిషన్ ఎప్పుడు కూడా ఎవరిని తీసుకోవాలి? టెల్ మీ. పొజిషన్ రిలేటివ్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు పొజిషన్ రిలేటివ్ తీసుకున్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తే పొజిషన్ రిలేటివ్ సెట్ చేసిన ఎలిమెంట్స్ సేమ్ పొజిషన్ లో ఉన్నాయా, పొజిషన్ మూవ్ చేసుకున్నాయా? చూడండి పొజిషన్స్ అనేవి మూవ్ అవడం కనిపిస్తున్నాయా మీకు? ఫస్ట్ 2 రెడ్ కలర్ డివిజన్స్ తో ఉన్న కంటెంట్స్ చూడండి, సెకండ్ రెడ్ కలర్ డివిజన్ తో ఉన్న కంటెంట్ చూడండి. పొజిషన్ మూవ్ అయిందా మీకు? ఇలా ఏదైనా ఒక ఎలిమెంట్ ని మూవింగ్ చేయాలన్నా సరే పొజిషన్ రిలేటివ్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి సిఎస్ఎస్ లోనే CSS3 లో యానిమేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ యానిమేషన్స్ అనేవి యాక్చువల్లీ మీకు HTML లో మనం మార్క్యూ ఎలిమెంట్ చెప్పుకున్నాం, గుర్తుందా? మార్క్యూ అనేది HTML5 లో సపోర్ట్ అవ్వట్లేదు. దానికి మనకి CSS లో యానిమేషన్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు.
మనం HTML అయితే ఇమేజ్ ని టెక్స్ట్ మాత్రమే స్క్రోల్ చేయగలం. Yes, గుర్తుంది కదా మీ అందరికి. ఎస్ సార్. బట్ మనం CSS యూస్ చేసి ఎనీ కంటెంట్ ని మనం స్క్రోల్ చేసుకోవచ్చు. అది స్క్రోలింగ్ ని మనం ఇక్కడ ఎఫెక్ట్ గా కన్సిడర్ చేయడం కోసం యానిమేషన్ ఇస్తాం. ఆ యానిమేషన్స్ లో కూడా ఎలిమెంట్ ని ఒక పర్టికులర్ పొజిషన్ నుంచి ఇంకొక పర్టికులర్ పొజిషన్ మూవ్ చేయాలి. అలాంటప్పుడు మూవ్ చేయాల్సిన సినారియోస్ లో మీరు పొజిషన్ రిలేటివ్ అనే పొజిషన్ సెట్ చేస్తే తప్ప ఎలిమెంట్ మూవ్ అవ్వదు. ఎందుకంటే బాడీ అనే పేరెంట్ ని బేస్ చేసుకుని ఎలిమెంట్ మూవ్ అవుతూ ఉండాలి వెబ్ పేజ్ లో. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కూడా పొజిషన్ రిలేటివ్ హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు యానిమేషన్స్ లో అగైన్ ఈ పొజిషన్ రిలేటివ్ డిఫైన్ చేస్తాను. పొజిషన్ రిలేటివ్ తీసుకోకపోతే ఎఫెక్ట్ కనిపించదు, అది కూడా చూపిస్తాను యానిమేషన్ లో మీకు. నెక్స్ట్ బూట్ స్ట్రాప్ వచ్చేసరికి బ్యాడ్జ్ అనే కాంపోనెంట్ లో ఉంటుంది పొజిషన్ రిలేటివ్, అక్కడ కూడా క్లియర్ గా ఉంటుంది. బట్ పేరెంట్ ని బేస్ చేసుకొని స్టైల్స్ ని కన్ఫిగర్ చేయాలి, పొజిషన్ అలైన్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా పొజిషన్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? పొజిషన్ ఫిక్స్డ్ ఆర్ స్టికీ ఆర్ స్టాటిక్ ఆర్ రిలేటివ్? రిలేటివ్స్. యూ హావ్ టు టేక్ ది పొజిషన్ రిలేటివ్ Relative. ఓన్లీ. మీరు పొజిషన్ రిలేటివ్ సెట్ చేశారు కదా అని చెప్పి ఆ ఎలిమెంట్ ఏమి డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేయదు. నార్మల్ గా ఎలా అయితే కంటెంట్ అలైన్ అయిందో అలానే ఉంటుంది, నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో ఉంటుంది, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో రాదు. ఇట్స్ పొజిషన్ విల్ బి రిలేటివ్ టు అడ్జసెంట్ ఆర్ పేరెంట్. మనం ఇక్కడ అడ్జసెంట్ ఎలిమెంట్ కూడా తీసుకోలేదు, పేరెంట్ ఎలిమెంట్ నే డైరెక్ట్ గా తీసుకున్నాం. అడ్జసెంట్ ఎలిమెంట్ అంటే నియరెస్ట్ ఎలిమెంట్, ఓకేనా? ఆ నియరెస్ట్ ఎలిమెంట్ కి ఎఫెక్ట్స్ అప్లై అవ్వడం కోసం నెక్స్ట్ స్టైల్ ఉంది మనకి. వాట్ ఈస్ ద లాస్ట్ టైప్ ఆఫ్ పొజిషన్ వీ హ్యావ్? We have last type of position as absolute position. What is the position? Absolute position. మనం పొజిషన్ ఫిక్స్డ్ అంటే ఎలిమెంట్ అనేది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో లోనే ఉంటుందా, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో ఉంటుందా? పొజిషన్ ఫిక్స్డ్ సెట్ చేస్తే నార్మల్ పొజిషన్ డాక్యుమెంట్. పొజిషన్ ఫిక్స్డ్ ఇస్తే అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వస్తుంది. సిమిలర్లీ పొజిషన్ అబ్సల్యూట్ సెట్ చేసినా సరే ద ఎలిమెంట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో. ఎలిమెంట్ అనేది ఇప్పుడు నార్మల్ డాక్యుమెంట్ లేఅవుట్ ఫ్లో ఉండదు. ఎలిమెంట్ ఏమవుతుంది? నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో నుంచి రిమూవ్ అయిపోతుంది, డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీరు పొజిషన్ ఫిక్స్డ్ ఒకటి, పొజిషన్ అబ్సల్యూట్ ఒకటి తీసుకుంటే నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో లోనే ఉండదు, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వచ్చి డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇట్స్ ఈస్ పొజిషన్ రిలేటివ్ టు ఇట్స్ క్లోజెస్ట్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని దాని యొక్క పొజిషన్ అనేది డిఫైన్ అవుతుంది? పేరెంట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని కాదు. ఇప్పుడు కూడా ఎఫెక్ట్స్ పొజిషన్ అబ్సల్యూట్ అనేది ఎవరిని బేస్ చేసుకొని స్టైల్స్ ని కన్ఫిగర్ చేస్తుంది? దానికి రటనే నియరెస్ట్ క్లోజెస్ట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని ఎఫెక్ట్స్ ని కన్ఫిగర్ చేయాలి అంటే పొజిషన్ ఎవరిని డిక్లేర్ చేసుకుంటారు? ఆల్వేస్ మనం పొజిషన్ వీ హావ్ టు సెట్ అబ్సల్యూట్. పొజిషన్ అబ్సల్యూట్ ని అయితే డిక్లేర్ చేస్తాం. చెక్ చేద్దాం. సో దీనికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ది థింగ్స్. పొజిషన్ రిలేటివ్ పొజిషన్, నెక్స్ట్ ఐమ్ టేకింగ్ అబ్సల్యూట్ పొజిషన్. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ అనేవి. సో 5 టైప్ ఆఫ్ పొజిషన్స్ చూద్దాం. నెక్స్ట్ హియర్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ది one thing. So again, I just want to take the parent element with a division. For this division, I just want to take a ID. ID as container. What I take an ID as container. ఇప్పుడు ఈ ID కంటైనర్ కి స్టైల్స్ అప్లై చేస్తామో మనం చెప్పండి. ID కంటైనర్ కి స్టైల్స్ అప్లై చేయండి. కార్ ID అంటే హ్యాష్ తోనే కదా మనం రిఫర్ చేస్తుంది. హ్యాష్ కంటైనర్ కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. బోర్డర్ చెక్ చేయండి, ఎందుకంటే మీకు విత్ ఇన్ ది పేరెంట్ ఎలిమెంట్ లో ఉందా, నియరెస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని వస్తుందో చెక్ చేస్తారు. బోర్డర్ తీసుకుంటున్నాను 3 పిక్సెల్ సాలిడ్ స్టైల్, అండ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వండి. సపోజ్ ఐ టేకెన్ బ్లాక్ కలర్. నెక్స్ట్ ఇంకా ఏం సెట్ చేస్తాం? బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెట్ చేద్దాం. సపోజ్ ఐ టేక్ ఇట్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇస్తున్నాను. అవుట్పుట్ వెరిఫై చేస్తే మనకు ఒక బోర్డర్ తో కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. దీంట్లో ఎంత హైట్ విడ్త్ ఆఫ్ మనం రాయలేదు కాబట్టి దీనికి ఇన్సైడ్ ఇప్పుడు ఏం చేస్తాను, కొన్ని చైల్డ్ ఎలిమెంట్స్ తీసుకుందాం. దీంట్లో చైల్డ్ ఎలిమెంట్స్ తీసుకుందాం. ఆ చైల్డ్ ఎలిమెంట్స్ కూడా అగైన్ ఐ జస్ట్ వాంట్ టు గో ఫర్ ది సంథింగ్ రిలేటెడ్ టు సమ్ పారాగ్రాఫ్ తీసుకుందాం. సంథింగ్ పారాగ్రాఫ్, సమ్ టెక్స్ట్ goes here అని చెప్పి సమ్ కంటెంట్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ తర్వాత ఇంకొక చైల్డ్ ఎలిమెంట్ తీసుకుందామని చూస్తున్నాను. అగైన్ ఆ చైల్డ్ ఎలిమెంట్ గా ఎవరిని కన్సిడర్ చేస్తాను నేను? అగైన్ చైల్డ్ ఎలిమెంట్ ఐ కన్సిడర్ as a డివిజన్. ఇప్పుడు ఐడి కంటైనర్ కి ఎవరెవరు సేల్స్ అవుతారంటే ఏం చెప్పొచ్చు మనం? ఈ పారాగ్రాఫ్ ఈ డివిజన్, ఈ డివిజన్ కి ఇంకొక ఐడి ఇద్దాం. ఇది కూడా యూనిక్ గా ఐడెంటిఫై చేద్దాం. ఐడి యాడ్స్. దీనికి ఇన్సైడ్ దిస్ ఈజ్ ఎ పేరెంట్ డివిజన్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇన్సైడ్ కూడా ఇంకొక చైల్డ్ తీసుకున్నాం. ఆ చైల్డ్ ని డివిజన్ తీసుకున్నాం. డివిజన్ కి కూడా ఐడి ఇస్తున్నాను. ఐడి యాజ్ యాడ్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఇన్నర్ అని ఇస్తున్నాను. పేరెంట్ డివిజన్ ఇస్తాను. ఇది సంథింగ్ రిలేటెడ్ టు ఇట్ ఈస్ ఎ చైల్డ్ డివిజన్. ఇప్పుడు మెయిన్ డివిజన్ ఐడి కంటైనర్ కి ఎవరు మాత్రమే డైరెక్ట్ సేల్స్? హూ ఆర్ ద డైరెక్ట్ సేల్స్ ఫర్ ఐడి కంటైనర్? పారాగ్రాఫ్ డివిజన్. ఈ డివిజన్ అనేది ఇండైరెక్ట్ చైల్డ్, అది కూడా ఎవరికి చైల్డ్? ఈ డివిజన్ ఐడి యాడ్స్ అనే ఎలిమెంట్ కి కంటెంట్. ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ ఇలా పొజిషన్ అయినాయి. అన్ని కూడా ఇప్పుడు నార్మల్ డాక్యుమెంట్ లో మీరు 1 by 1 తీసుకున్నారు, అలానే లేఅవుట్ అయినాయా పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్? ఆల్ ఆఫ్ యూ హియర్ యు సీ. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఐడి యాడ్స్ అనేది ఎవరు? పేరెంట్ డివిజన్. ఐడి చైల్డ్స్ అనేది చైల్డ్ డివిజన్ అనేది యాడ్స్ ఇన్నర్ ఎలిమెంట్. నేను స్టైల్స్ రాస్తాను, దానికి పొజిషన్ అబ్సల్యూట్ తీసుకుంటాను. మనం పొజిషన్ అబ్సల్యూట్ తీసుకుంటే డెఫినెట్లీ ఎలిమెంట్ అనేది
నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో లో ఉండదు, అవుట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఫ్లో వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఐడి యాడ్స్ తీసుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఐడికి ఒక విడ్త్ డివిజన్ విడ్త్ సెట్ చేస్తాను. విడ్త్ సంథింగ్ రిలేటెడ్ టు 200 పిక్సెల్ ఇస్తాను. సంథింగ్ హైట్ ఇస్తాను, ఒక 100 పిక్సెల్ హైట్. నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ హైట్ కొంచెం కూడా ఎన్లార్జ్ చేద్దాం. హైట్ ఆల్సో అంటే గిట సమ్ 300 పిక్సెల్ మీ రిక్వైర్మెంట్ రిలేటెడ్ గా. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి బోర్డర్ కూడా తీసుకుందాం. సో బోర్డర్ ఒక 3 పిక్సెల్ డాటెడ్ బోర్డర్ తీసుకుందాం. ఆల్రెడీ బ్లాక్ కలర్ బోర్డర్ కంప్లీట్ అయిందా, రెడ్ కలర్ బోర్డర్ తీసుకుందాం. ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి నేను పొజిషన్ ఇస్తున్నాను. పొజిషన్ అంటే ఇట్ యాజ్ అబ్సల్యూట్. ఈ పొజిషన్ అబ్సల్యూట్ అనేది ఏ ఎలిమెంట్ కి సెట్ చేస్తాను మనం? ఐడి యాడ్స్. ఐడి యాడ్స్. ఇప్పుడు ఈ ఐడి యాడ్స్ అంటే ఈ డివిజన్ అయినా, ఈ డివిజన్ కి ఇప్పుడు క్లోజెస్ట్ ఎలిమెంట్ ఎవరు? ఫర్ దిస్ ఎలిమెంట్ క్లోజెస్ట్ ఎలిమెంట్ ఈ పారాగ్రాఫ్ అయినా, ఈ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ ని బేస్ చేసుకుని పొజిషన్ అబ్సల్యూట్ పొజిషన్ అనేది అలైన్ అవుతుంది. నాట్ ఫర్ దిస్ పేరెంట్ ఎలిమెంట్. ఈ పేరెంట్ బేస్ చేసుకుని ఎఫెక్ట్స్ రాదు. ఈ పారాగ్రాఫ్ ని బేస్ చేసుకుని నియరెస్ట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని ఎఫెక్ట్ కన్ఫిగర్ చేస్తుంది. అండ్ ఆ పొజిషన్ అబ్సల్యూట్ అనేది మనం సెట్ చేస్తే నార్మల్ ఇప్పుడు పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉండదు, అవుట్ ఆఫ్ ది పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ వస్తుంది. చూడండి, పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉందా, అవుట్ సైడ్ ఉందా? ఆ పర్టికులర్ కంటెంట్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ రావడం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అవుట్ సైడ్ ఎలిమెంట్ అనేది పొజిషన్ అబ్సల్యూట్ ఎవరిని బేస్ చేసుకుని అప్లై చేస్తుంది? ఈ రెడ్ కలర్ డాటెడ్ అండర్లైన్ అనేది నాట్ ఫర్ బ్లాక్ కలర్ బోర్డర్ నుంచి రాదు. ఎవరి నుంచి వస్తుంది? సమ్ టెక్స్ట్ గోస్ హియర్ అని ఒక కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ ని బేస్ చేసుకుని, ఎందుకంటే క్లోజెస్ట్ ఎలిమెంట్ ఎవరైతే అవుతారో పారాగ్రాఫ్. ఆ క్లోజెస్ట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని స్టైల్స్ అప్లై అవ్వాలి. మనం ఇదే కేస్ ని పొజిషన్ రిలేటివ్ అబ్సల్యూట్ రెండు కలిపి యూజ్ చేస్తాం. మీకు ప్రీవియస్లీ బ్యాడ్జ్ అని చెప్పాను కదా, ఆ బ్యాడ్జ్ కాన్సెప్ట్ లో పేరెంట్ ఎలిమెంట్ కి ఏమో పొజిషన్ రిలేటివ్ సెట్ చేస్తారు, ఆ బ్యాడ్జ్ కంటెంట్ కి ఏమో పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తారు. పేరెంట్ ని బేస్ చేసుకుని స్టైల్స్ అప్లై అవ్వాలంటే పొజిషన్ రిలేటివ్. నియరెస్ట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకొని అడ్జసెంట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని అప్లై అవ్వడం కోసం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చూస్ చేసుకుంటారు? వాళ్ళు దే చూస్ ది కాన్సెప్ట్ రిలేటెడ్ టు పొజిషన్ అబ్సల్యూట్. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? ఎస్ సార్. Yes, sir. నెక్స్ట్ these are the position related properties. పొజిషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, డిస్ప్లే ప్రాపర్టీస్, ఓవర్ఫ్లో ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మనకి కొంచెం ప్రోగ్రామింగ్ రిలేటెడ్ గా అనిపిస్తాయి తప్ప, బట్ ఇది ప్రోగ్రామింగ్ కాదు. సిఎస్ఎస్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా జస్ట్ అలైన్మెంట్స్ ఎలా ఉండాలి, దేని బేస్ చేసుకుని అప్లై అవ్వాలనేది డిఫైన్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? తీసుకున్న ఆల్ ఆఫ్ యూ. Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం కలర్స్ ని కలర్ నేమ్ తో నేను స్పెసిఫై చేస్తుంది. యాక్చువల్లీ జనరలీ మన కలర్స్ ని ఎలా డిఫైన్ చేస్తూ వస్తున్నాం? నేమ్స్. కలర్ నేమ్. Names. బట్ యాక్చువల్లీ యాజ్ ఎ డెవలపర్ గా మనం కలర్ నేమ్ తో తీసుకోకూడదు. ఎప్పుడు కూడా కలర్ ని ఎలా డిఫైన్ చేయాలి మనం? యూ హ్యావ్ టు డిఫైన్ విత్ హెక్సా డెసిమల్ కలర్ కోడ్ ఫార్మాట్ లో తీసుకోవాలి. ఓకేనా? డెవలపర్ గా మనం ఎప్పుడు కూడా కోడ్ ని కలర్ నేమ్స్ ఇవ్వద్దు. ఎందుకంటే కలర్ నేమ్స్ అనేవి ఓన్లీ 17 మాత్రమే ఉన్నాయి మనకి. ఆ 17 టైప్ ఆఫ్ కలర్స్ కలర్ నేమ్ తో తీసుకుంటాం. రిమైనింగ్ అన్ని కూడా ఎలా తీసుకుంటాం? రిమైనింగ్ ఆల్ ద థింగ్స్ అన్ని కూడా should be taken in a decimal colors only, decimal code only. Generally in this hexadecimal color code primary colors ఉంటాయి. జనరల్లీ మీకు ప్రైమరీ కలర్స్ అంటే ఏమో తెలుసా ఏమైనా? ద ప్రైమరీ కలర్స్ ఆర్ అని చెప్పి ఎనీవన్ హ్యావ్ అన్ ఐడియా? రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. మీరు ఎటువంటి టైప్ ఆఫ్ కలర్ కోడ్ బిల్డ్ చేయాలన్నా సరే ఆ కలర్ కోడ్ అంతా కూడా దేని బేస్ చేసుకుని బిల్డ్ అవుతుంది? ప్రైమరీ కలర్స్ తోనే బిల్డ్ అవుతుంది. వాట్ ఆర్ ద ప్రైమరీ కలర్స్? వీ హ్యావ్ 3 కలర్స్ యాజ్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. all colors are derived from ప్రైమరీ కలర్స్ ఉంది. మీరు ఏ టైప్ ఆఫ్ కలర్ అయినా సరే ఎక్కడి నుంచి మనం అచీవ్ చేయాలి యాజ్ ఎ డెవలపర్ గా? ఈ ప్రైమరీ కలర్స్ నుంచి అచీవ్ చేయాలి. హెక్సాడెసిమల్ allows to define మల్టిపుల్ కలర్ షేడ్స్. మీకు లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అని కలర్ షేడ్స్ ఉంటాయి తెలుసు కదా, ఆ కలర్ షేడ్స్ అన్ని కూడా మనం హెక్సాడెసిమల్ అలో చేస్తుంది. నార్మల్ కలర్ నేమ్స్ అయితే అలో చేయదు. హెక్సాడెసిమల్ కలర్స్ have a combination of 3 or 6 characters. మనం బిల్డ్ చేసే హెక్సాడెసిమల్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ తో ఉంటుంది? either 3 characters తో బిల్డ్ చేయొచ్చు, 6 characters తో బిల్డ్ చేయొచ్చు, బట్ విత్ ప్రిఫిక్స్ మీన్స్ స్టార్టింగ్ టర్మ్. ప్రిఫిక్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఏముండాలి? మీకు 3 characters తో బిల్డ్ చేసినా, 6 characters తో బిల్డ్ చేసినా, టెల్ మీ, ఆల్వేస్ హ్యాష్ ఉండాలి. అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ జనరలీ ఎంత బేస్ సిస్టమ్ తెలుసా మీకు? హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ఏ 16 బేస్ నెంబర్ సిస్టమ్. 16 బేస్ నెంబర్ సిస్టమ్ అంటే యాక్చువల్లీ మనకి నెంబర్స్ 0 to 9 ఉంటాయి కదా. సో దాంట్లో 16 ఎలా తీసుకొస్తామంటే we use 16 different values to mix and create a color shade. To mix and create a color shade ని 16 different colors తో మనం మిక్స్ చేయాలి. ఆ 16 different colors ఏంటంటే hexadecimal color code uses the
uses the values as మనకి నెంబర్స్ అనేవి 0 to 9 కదా యాక్చువల్లీ కీబోర్డ్ లో ఉండేది. సో ఇప్పుడు 0 to 9 అంటే ఎన్ని కంటెంట్స్ కంప్లీట్ అవుతాయి? 0 to 9 అంటే జనరలీ 0 to 9 అంటే ఎన్ని నెంబర్స్ వస్తాయి, ఎన్ని వాల్యూస్ ఫిల్ అవుతాయి? 10 సార్. 10 వాల్యూస్. బట్ యాక్చువల్లీ హెక్సాడెసిమల్ అంటే 10 నా 16 కదా. రిమైనింగ్ 6 వాల్యూస్ ఆల్ఫాబెట్స్ నుంచి కన్సిడర్ చేస్తుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ ని ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తుంది? రిమైనింగ్ 6 క్యారెక్టర్స్ ని ఆల్ఫాబెట్స్ నుంచి తీసుకుంటాము. ఇందులో మనకి ఇన్ దిస్ 0 ఈజ్ మినిమం కలర్ ని డిఫైన్ చేస్తుంది. మీరు ఏదైనా ఒక కంటెంట్ యొక్క కలర్ మినిమం కలర్ ని డిఫైన్ చేయాలంటే 0 అండ్ ఎఫ్ ఈస్ మాక్సిమం. ఏదైనా ఒక కలర్ యొక్క మాక్సిమం కలర్ ని మీరు యూజ్ చేయాలంటే ఎఫ్ కి మాక్సిమం వాల్యూ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ కలర్ కోడ్ హ్యావ్ 3 or 6 ప్లేసెస్ అదర్ దెన్ హ్యాష్ కాకుండా కలర్ కోడింగ్ కి 3 క్యారెక్టర్స్ పైన కంటెంట్ జనరేట్ చేస్తాం, అరౌండ్ 6 క్యారెక్టర్స్ ప్లేస్ పైన జనరేట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ 3, then it will be looks like this content. ID RGB ఇలా ఇస్తారు. మనకి 3 క్యారెక్టర్స్ అయితే ఎలా బిల్డ్ చేయాలి కంటెంట్ ని? హ్యాష్ RGB అని ఇస్తారు. ఇప్పుడు మనకి దీని నుంచి కలర్ కావాలి. సో ఆర్ మీన్స్ అంటే ఏంటి? మా జనరలీ ఆర్ మీన్స్ రెడ్ రిలేటెడ్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ జీ మీన్స్ హూమ్ కలర్ వీ నీడ్ టు ప్రొవైడ్, గ్రీన్ రిలేటెడ్ వాల్యూని అయితే యాడ్ చేస్తాం. నెక్స్ట్ బి మీన్స్ బ్లూ వాల్యూని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో రెడ్, గ్రీన్, బ్లూ విల్ హ్యావ్ 1 ప్లేస్ రిప్రజెంటేషన్. సో మనం 3 క్యారెక్టర్స్ ఎలా బిల్డ్ చేయొచ్చు? నాకు ఒక రెడ్ కలర్ కావాలి అంటే హెక్సాడెసిమల్ కలర్ కోడ్ యూస్ చేసి హ్యాష్ F00 అంటే ఎఫ్ అంటే మనకి మినిమమా మాక్సిమమా? ఎఫ్ మీన్స్ మినిమం మాక్సిమం. ఎఫ్ మీన్స్ మాక్సిమం, 0 మీన్స్ మినిమం. సో 0 అనేది ఎవరిని 0 చేశాను? ఇప్పుడు 3 క్యారెక్టర్స్ తో రెడ్ కి ఫుల్ ఇచ్చేసాను, రిమైనింగ్ థింగ్స్ 0 ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకు ఏం వస్తుంది? రెడ్ కలర్ వస్తుంది. ఇది 3 క్యారెక్టర్స్ అయితే. 6 క్యారెక్టర్స్ అయితే ఏం చేయొచ్చు? హ్యాష్ అని చెప్పి FF0000 అంటే డబుల్ టైమ్స్ మెన్షన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ 3 అయితే ఇలా బిల్డ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ 6 క్యారెక్టర్స్ అయితే అదే కంటెంట్ ఏం చేయాలి మనం? హ్యాష్ తర్వాత రిపీట్ చేయాలి, RRGGBB ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు గ్రీన్ కలర్ జనరేట్ చేయాలంటే ఏం చేస్తాం? టెల్ మీ. రెడ్ ని 0 చేయాలి, గ్రీన్ ని మాక్సిమైజ్ చేయాలి, బ్లూని మినిమైజ్ చేయాలి. ఇలా తీసుకుంటే నీకు ఏమొస్తుంది? గ్రీన్ కలర్ వస్తుంది. సో గ్రీన్ కలర్ ఎలా ఇండికేట్ చేస్తాం? 6 క్యారెక్టర్స్ అయితే 00 FF00. బ్లూ కలర్ కావాలి అంటే హ్యాష్ రెడ్, గ్రీన్ ని మినిమైజ్ చేసి బ్లూని మాక్సిమైజ్ చేయాలి. ఇలా తీసుకుంటే ఏమొస్తుంది? మనకి బ్లూ కలర్ వస్తుంది. ఇలా మీరు ఎనీ కలర్ ని తీసుకోవాలంటే ఏం చేస్తారు? ఈ కలర్ కాంబినేషన్స్ తోనే బిల్డ్ చేయండి. 0000 FF. నాకు ఇప్పుడు బ్లాక్ కలర్ కావాలంటే ఏం చేస్తాను? అన్నిటిని మీరు మినిమైజ్ చేశారనుకోండి, వాట్ ఇట్ విల్ రిప్రజెంట్స్? ఇట్ విల్ రిప్రజెంట్స్ ది బ్లాక్ కలర్. అది 6 క్యారెక్టర్స్ అయితే హ్యాష్ 000000 ఇస్తే బ్లాక్. అన్ని వైట్ కలర్ రావాలంటే అన్నిటిని ఏం చేయొచ్చు మీరు? ఆల్ ద థింగ్స్ అన్నిటిని కూడా మాక్సిమైజ్ ఇచ్చేస్తారు అనుకోండి, వాట్ ఇట్ విల్ డిస్ప్లేస్? ఇట్ విల్ డిస్ప్లేస్ ది వైట్ రిలేటెడ్ కలర్. ఓకేనా ఎవ్రీబడి? ఇలా దీంట్లో మీరు రెడ్, బ్లూని మాక్సిమైజ్ చేసి గ్రీన్ మినిమైజ్ చేస్తే ఒక కలర్ వస్తుంది. ఇప్పుడు ఆ 0 వాల్యూ ఎఫ్ఏ తీసుకోవచ్చా, ఎనీ నెంబర్ తీసుకోవచ్చా? మనం ఇక్కడ కంటెంట్ గా ఎనీథింగ్ ని తీసుకోవచ్చా? లేదంటే యూ కెన్ ఏబుల్ టు యాడ్ ఎనీ నెంబర్. ఆ 0 to 9 తీసుకొని A to F అని తీసుకోండి, ఈ కలర్ షేడ్స్ కూడా వస్తాయి. ఓకేనా? ఇది హెక్సాడెసిమల్ కోడ్. బట్ ఇంకో కొంతమంది పీపుల్ ఇదే కలర్ షేడ్ మనం ఎలా తీసుకుంటారు? హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది డైరెక్ట్లీ RGB కోడ్? RGB కలర్ కోడ్ అంటారు తెలుసా? మనం హెక్సాడెసిమల్ అంటే 6 or 3 క్యారెక్టర్స్ తో బిల్డ్ చేసాం కదా, అది హెక్సాడెసిమల్ అవుతుంది హ్యాష్ ప్రిఫిక్స్ తో తీసుకుంటే. బట్ ఇప్పుడు మనం ఎవరితో బిల్డ్ చేయాలి కంటెంట్ ని? డైరెక్ట్లీ వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ విత్ RGB కలర్ కోడ్. సో ఇప్పుడు ఈ RGB కలర్ కోడ్ లో కూడా ద కలర్స్ ఆర్ డిఫైన్డ్ విత్ సేమ్ దేంతో డిఫైన్ అవుతాయి? మనకి కలర్స్ అనేవి 3 కలర్స్ తో డిఫైన్ అవుతాయి. వాట్ ఆర్ ద 3 కలర్స్? ప్రైమరీ కలర్స్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ తోనే కంటెంట్ అనేది కాంబినేషన్ గా మనం బిల్డ్ చేస్తాం. కాంబినేషన్. నెక్స్ట్ ద మెథడ్ కాల్డ్ RGB. సో ఏ మెథడ్ అనే మెథడ్ యూస్ చేసి RGB కలర్స్ ని డిఫైన్ చేస్తాం. ద మెథడ్ RGB ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ వన్? RGB టైప్ ఆఫ్ కలర్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ పర్టికులర్ మెథడ్ అయితే యూజ్ అవుతుంది. ఇట్ టేక్స్ 3 values. దట్ మీన్స్ ఇన్ దిస్ RGB మెథడ్ కి 3 values ఇస్తారు. ఆ 3 values లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వాలి? వీ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ ఫర్ రెడ్ వాల్యూ. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాం మనం? వీ హ్యావ్ టు ప్రిఫర్ ఫర్ గ్రీన్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్రిఫర్ ఫర్ బ్లూ వాల్యూ. ఈ కాంబినేషన్ తో వెళ్ళండి.
ఇందాక కూడా మీరు కాంబినేషన్ లో హెక్సాడెసిమల్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు? రెడ్ కా, గ్రీన్ కా, బ్లూ కా ఫస్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ ఎప్పుడు కూడా రెడ్ కే, సెకండ్ ఎప్పుడు కూడా గ్రీన్ కి, థర్డ్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా బ్లూ. సిమిలర్లీ ఇప్పుడు ఆర్జీబీ మెథడ్ లో కూడా ఫస్ట్ వాల్యూ 3 వాల్యూస్ తీసుకున్నది. ఫస్ట్ వాల్యూ రెడ్, సెకండ్ గ్రీన్, థర్డ్ బ్లూ. అండ్ ఆ వాల్యూ అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటుందో కూడా మీకు తెలియాలి. సో ద వాల్యూ రేంజ్ ఫర్ either రెడ్ వాల్యూ కావచ్చు, లేదు అంటే గ్రీన్ అవ్వచ్చు, అండ్ బ్లూ విల్ బి బిట్వీన్ 0 to 255. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలి మీరు జనరలీ వాల్యూస్ అనేవి? మినిమం ఎనీ రెడ్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ మినిమం వాల్యూ 0 ఇవ్వచ్చు. మాక్సిమం కావాలంటే ఆర్జీబీ మెథడ్ బేస్ చేసుకొని 255 ఇవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సింటాక్స్ చెప్పండి ఎలా ఉంటుంది. ఆర్జీబీ కంటే రెడ్ కలర్ జనరేట్ అవ్వాలి అంటే మాక్సిమం కలర్ ఇస్తే రెడ్ జనరేట్ అయిపోతుంది కదా. ఆర్జీబీ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు నాకు రెడ్ కలర్ కావాలంటే ఏం చేస్తాను? 255 అని చెప్పి ఫస్ట్ మాక్సిమం ఇచ్చి రిమైనింగ్ థింగ్స్ ఏం చేస్తాను? 0 చేసేస్తే కలర్ వచ్చేస్తుంది మనకి. ఇట్ విల్ ప్రింట్స్ ది రెడ్ కలర్. అదే గ్రీన్ కలర్ కావాలంటే ఆర్జీబీ ఆఫ్ రెడ్ కలర్ ని 0 చేసి గ్రీన్ ని మాక్సిమైజ్ చేయండి అండ్ బ్లూ ని మినిమైజ్ చేయండి. ఇలా తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇట్ విల్ ప్రింట్స్ ది గ్రీన్ వాల్యూ. అదే బ్లూ వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే ఆర్జీబీ ఆఫ్ టెల్ మీ 0,0,255 అని ఇస్తే ఏమవుతుంది మనకి? ఇఫ్ ఐ గివ్ లైక్ దిస్, ఇట్ విల్ ప్రింట్ ది వాల్యూ రిలేటెడ్ టు Blue. అదే బ్లాక్ కావాలి అంటే ఆర్జీబీ ఆఫ్ 0,0,0. ఆల్ ద థింగ్స్ అన్నిటిని 0 చేసేస్తే మనకి డెఫినెట్లీ ఏ కలర్ వచ్చేస్తుంది? ఇట్ విల్ గో ఫర్ ది బ్లాక్ కలర్. ఇలా కాంబినేషన్, మిక్స్డ్ కాంబినేషన్ యూజ్ చేసి మీరు కంటెంట్ అయితే జనరేట్ చేయండి. అన్ని వైట్ కలర్ రావాలంటే ఏం చేయాలి? ఆల్ మాక్సిమైజ్ ఇచ్చేస్తే ఏమవుతుంది? 255, ఇలా ఇచ్చేస్తే ఏమవుతుంది మనకి? వాట్ ఇట్ విల్ ప్రింట్స్? White. ఇట్ ప్రింట్స్ ది వైట్ కలర్. ఇలా మీరు ఆర్జీబీ కలర్ కోడ్ అయినా సరే, లేదంటే హెక్సాడెసిమల్ తో అయినా బిల్డ్ చేసుకోండి కలర్స్ ని. కలర్ నేమ్ తో కూడా ఇవ్వచ్చు, బట్ యాజ్ ఎ డెవలపర్ గా దట్స్ నాట్ ఏ బెటర్ వే టు రైట్ ది కంటెంట్స్. స్టైల్స్ అప్లై చేయడానికి అది బెటర్ వే కాదు. ఇప్పుడు కూడా కలర్ కోడ్స్ తీసుకోండి. ఓకేనా? అది హెక్సాడెసిమల్ తో బిల్డ్ చేయండి, లేదు అంటే ఆర్జీబీ అనే మెథడ్ యూస్ చేసి కలర్ కోడ్ అయినా తీసుకోండి. ఓకేనా? సో అప్ టు మనకి CSS2 రిలేటెడ్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయి.